కుటుంబాల్లో రూపమైన కలవరంతో పడుతున్న ప్రతి ఒక్కరు ఎందరో తల్లులు ఉన్నారయ్యా కన్నీరు కాల్చిన వారు. అయ్యా ఒక్కసారి కన్నీరు కాల్చిన కన్నీళ్ళన్నింటినీ మనకి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి సమాధానం దయచేస్తారని సంస్కృతి కోరుతూ కేవలం నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కృప చూపిస్తారని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరోసారి అందరికీ వందనాలండి. మరి నేనైతే ఇంకా దైవజనుల్లో ఉన్న అర్హతకు రాలేదు. సో అందుకే నేను ఇంకా అక్కడ నిలబడిన అనమాట. వారు ఎంతో ప్రయాసపడేవారు. వారి పక్కన కూర్చోడానికి కూడా నేను చాలా ఇష్టపడిన, ఎందుకంటే వారు పడే అంత ప్రయాస నేను ఇంకా పడలేదు కాబట్టి. నేను కూడా మీ మధ్యలో కూర్చోవలసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకరినే. అయితే దేవుడు ఒక సాక్షిగా పలు ప్రాంతాలు వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి మరోసారి దేవుడి నామానికి మహిమ కలుగును. ఆమేన్. మంచిదండి. మాది విజయవాడ ప్రాంతము. ఇక్కడ ఉన్న నా సగ తమ్ముళ్ళకి అందరికీ తెలుసు నేను ఎక్కడ ఉన్నాను. అయితే మీకు నేను చెప్తున్నాను, మాది విజయవాడ ప్రాంతము. విజయవాడలో మీకు తెలిసిన ప్రాంతము గుణదల. ఆ గుణదలలోనే ఉండే వ్యక్తిని అనమాట నేను, మా కుటుంబీకులము. అయితే మాది చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబం అయితే కాదు, అన్ని జనులమండి మేము. అంటే నిజ దేవుడి గురించి తెలియదు, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో తెలియదు, యేసు ప్రభు వారు ఎందుకు మరణించారో తెలియదు, యేసు ప్రభు వారు ఆయనే మా నిజమైన ఒక మనిషి పాప విమోచకుడు అనే ఆలోచన లేని వారు అన్నమాట. అటువంటి భక్తి చేసే అన్యజనులం. అయితే మీ బిడ్డలారా, అటువంటి భక్తి నుంచి ఏ విధంగా దేవాది దేవుడు ఆయన ప్రేమతో ఆకర్షించినారో సాక్ష్యంగా మీ ముందు చెప్పుకోవాలని ఇష్టపడుతున్నాను. అయితే నా తల్లిదండ్రులు, వారికి 3 సంతానం అండి. 3వ వ్యక్తిని నేను, మగ పిల్లవాడిని. నాకంటే ముందుగా 2 ఆడపిల్లలు అన్నమాట వారు. అయితే వారు ఎటువంటి చదువుకోలేదు. వారు చదువుకున్నలా ఏంటంటే కష్టపడి పని చేసుకోవడం, ఇది మాత్రమే వారికి తెలుసు. ఇంకా మరోది తెలియదు. అయితే వారి వల్లే నేను కష్టపడకూడదు, పని చేసుకోకూడదు, మా అబ్బాయి మాలాగా చిన్నప్పటి నుంచి ఏమవ్వకూడదు, నిశాని అవ్వకూడదు, అంటే చదువు లేకుండా ఉండకూడదు, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అబ్బాయి మంచి ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలి, మా అబ్బాయి పెద్ద అయిన తర్వాత బాగా చూసుకోవాలని తల్లులారా మీరు ఆశతో ఉంటారు కదా. అదే రీతిగా మా తల్లి గారు కూడా ఉంటా ఉన్నారు. అయితే వారు ఆశపడటంలో తప్పులేదు, కానీ ఆశతో పాటు మరొక పొరపాటు చేస్తా వచ్చారు. ఏంటా పొరపాటు అంటే గారాబం చేస్తా వచ్చారు. గారాబం అనే విత్తనం విత్తారండి నా జీవితంలో నా తల్లిదండ్రులు. ఎలా ఉండేదంటే గారాబము, ఏడిస్తే చాలు, నేను అన్ని ఎక్కడికి వచ్చేస్తే దగ్గరికి వచ్చాను. ఏడిస్తే చాలు. వాళ్ళు రూపాయి ఖర్చు పెడుతూ కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. మళ్ళీ మా ఇల్లు ఎటువంటిదంటే ఇలా స్టైల్గా 10 అడుగులు, అడ్డంగా 6 అడుగులు, ఇదే మా ఇల్లు. అంటే అటువంటి పరిస్థితి అన్నమాట. కాన్వెంట్ స్కూల్లో చదివించే అంత స్తోమత కాదు, కానీ నా భవిష్యత్తు బాగుండాలని ఎక్కడ జాయిన్ చేశారు తమ్ముడు? కాన్వెంట్ స్కూల్. వారు చెమట ఒడుస్తున్నారు. వారి శ్రమ అంతటిని ఎంతో, వారి యొక్క శరీరంలో ఉన్న ఓపునంతటిని కష్టపెడుతూ రూపాయి కూడబెడుతూ వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. ఎక్కడండి? కాన్వెంట్ స్కూల్లో. డబ్బు లేనప్పుడు వారి కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకొని నా తల్లిదండ్రులు ఏం కడుతున్నారు? ఫీజు కడుతున్నారు. ఆ గారాబంతో పెరిగిన నేను, ఆ గారాబము నన్ను ఏ విధంగా నడిపించిందంటే, చిన్నప్పటి నుంచే అల్లరి చిల్లరగా జీవిస్తా ఉండేవాడిని. ఆ గారాబంకి అలవాటు పడ్డా కదా, తుంటరిగా జీవిస్తా ఉండేవాడిని. ఆ గారాబానికి అలవాటు పడ్డా కదా, మా నాన్నగారి జేబులోనే డబ్బులు తీసేసే వ్యక్తిలాగా ఒక దొంగగా మారుతా వచ్చాను. ఆ గారాబం. ఆ విధంగా జీవిస్తున్నప్పుడు చాలా మంది స్నేహితులు చిన్నప్పటి నుంచి నాకు ఉంటా ఉండేవారు. స్నేహితులు అంటే నాకు చాలా ఇష్టం. ఆ స్నేహితులు స్కూళ్ళు మానేసేవారు అనమాట. వాళ్ళంతా తెలుగు మీడియం, మనదేమో ఇంగ్లీష్ మీడియం. వాళ్ళందరూ మానేస్తా ఉంటే నేను కూడా రోడ్లు అంటే వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాడిని.
కానీ నా తల్లిదండ్రులు వారు ఎంతో కష్టపడుతున్నారు, వారెంతో వారి యొక్క శరీరంలో ఉన్న బలమంతటిని పోగొట్టుకుంటూ రూపాయి కూడబెడుతూ వాళ్ళు కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారే నా ఫీజు కోసం అనే ఆలోచింపలేని, జ్ఞానం లేని గుడ్డువాడిగా జీవిస్తా ఉన్నాను. ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నానంటే స్నేహితులకి, అంటే ఈ లోక ప్రేమని. స్నేహితుల దగ్గర కూడా మనం ప్రేమ కోరుకుంటాం కదండి, స్నేహితులు మనతో మంచిగా ఉండాలి అదని కోరుకుంటుంటాం కదా. అయితే ప్రియ బిడ్డలారా, వచ్చిన వారు అలా సర్దిసుకున్నామా దయచేసి. మనలో మీరు అందరికి వచ్చే అలాగే ఇబ్బంది ఏం లేదు. ఆఖరికి మారే ఆఖరికి మంచి అమ్మా వద్దాం తర్వాత పలకరి. అయిపోయిందా? హల్లెలూయా చెప్దాం మళ్ళీ, హల్లెలూయా. ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క ప్రేమను నేను గ్రహించకుండా ఈ లోకపరమైన సగం ప్రేమకి నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఈ లోకంలో ప్రేమ అనే మాటకి అర్థం ఎవరంటే యేసు ప్రభు వారు తప్ప మరొకరు కాదు. అది ఏ ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ కదా, దేవుడు ప్రేమ. అయితే నేను ఏ ప్రేమకు ఆహ్వానం పలికినంటే నా జీవితంలో సగం ప్రేమ అంటే ఈ లోక ప్రేమ. అలా స్నేహితుల ప్రేమకి అలవాటు పడ్డ నేను దొంగగా మారుతూ ఇంట్లో డబ్బులు కాచేసి, మా నాన్న వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చిన డబ్బుల్ని అవి కాచేసి ఏం చేస్తా ఉండేవాళ్ళంటే నా స్నేహితులకు ఖర్చు పెడతా ఉండేవాడిని. అలా జరుగుతుంది, అలా ముందుకు వస్తుంది నాక అప్పుడే వద్దాను అని చెప్తారు. అలా ముందుకు వస్తా ఉన్నాను అన్నమాట. అయితే చిన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలు బాగా అలవాటు అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళ చేతులు ఏమున్నాయి? ఫోన్లు. అప్పుడు మన చేతిలో టీవీలు అన్నమాట. అన్నం తినకపోతే ఏం చేస్తున్నారమ్మా? మీ పిల్లల చేతులు ఏం పెట్టేస్తున్నారు? ఫోన్లు పెట్టేస్తున్నారు. నేను కూడా టీవీ చూస్తున్నాను, లాక్ చేసుకొని అలా పక్కన పెట్టేది. ఇదే పని ఇంట్లో ఉన్నప్పుడు చేయండి దయచేసి. తర్వాత మా అమ్మలాగా మీరు బాధపడకూడదని మాట్లాడు. అలా టీవీలు చూస్తున్న నేను టీవీలో సినిమాలు చూడడం ప్రారంభించాను. సినిమాలు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, సినిమాలో జరిగే అదంతా నిజమా అబద్ధమా? చెప్పాలి. అబద్ధమే కదండి. తల్లులు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి వారికి ఒక క్వశ్చన్. సీరియల్లో జరిగేవన్నీ నిజమా అబద్ధమా? కానీ ఆ తల్లి, ఏ తల్లి? సీరియల్ చూసే తల్లి. సీరియల్లో జరిగే సీను, ఒక సీన్ చూస్తూ అక్కడ ఏడుస్తుంటే ఇక్కడ ఏడుస్తుంది, అక్కడ కొట్టుకుంటే ఇక్కడ. సీరియల్లో జరిగేవి కానీ అది అబద్ధమని మర్చిపోయి ఆ తల్లి, అది నటనని మర్చిపోయి, అది కల్పితమని మర్చిపోయి తన జీవితంలో ఎలా ఇన్వాల్వ్ అయిపోతుందండి. తను కూడా ఆ సినిమాలో పక్కన ఉందని ఇన్వాల్వ్ అయిపోతుంది కదా. యాస్టీస్ గా సినిమాల్లో కూడా అదొక నటనని నేను మర్చిపోయి అక్కడున్న ఆ యొక్క హీరో వేషాలైనా హీరోయిన్ల వేషాలైనా ఏదైతే ఉన్నాయో అది కల్పితమైన పాత్రలని మర్చిపోయి ఆ సినిమాలో నేను చూశాను ప్రేమ. ఆ సినిమాలో ఏం చూశానండి? ప్రేమ. ఏంటా ప్రేమ? ఈ లోక ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుంది? ఆ ప్రేమ నాశనం చేస్తుంది. ఆ ప్రేమ ఇంకేం చేస్తుంది? ఆ ప్రేమ ఒంటరివాణ్ణి చేస్తుంది. ఆ ప్రేమ ఇంకేం చేస్తుంది? ఆ యొక్క బ్రతుకు నాశనం అయిపోయేలా చేస్తుంది. ఏ ప్రేమ? ఈ లోక ప్రేమ, సగ ప్రేమ. అయితే నేను కూడా నా వయసులో ఎక్కడ టీనేజ్ అన్నమాట, అట్రాక్షన్. ఆ యొక్క ఏజ్ ఎలా ఉంటుందంటే అన్ని కావాలి, అన్ని వచ్చేయాలనే ఒక వయసు అన్నమాట. మంచి చెడ్డ ఆలోచన ఉండదు. అయితే సినిమాలో చూస్తున్నాను కదండి, ఆ సినిమాలో చూస్తున్న నేను ఏమి జరుగుతుందంటే నేను కూడా ప్రేమించడం మొదలు పెట్టా. ఏ ప్రేమ? లోక ప్రేమ. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను, తను అన్నారు ఓకే అన్నారు. కొద్ది రోజుల తర్వాత ఏమన్నారంటే ఐ హేట్ యూ, అంటే నేను నిన్ను ప్రేమించట్లేదు అన్నారు. అక్కడితో నా యొక్క జీవితం నాశనానికి ఏ విధంగా దారితీస్తుందంటే నా జీవితం ముగిసిపోయినట్టు, నేను ఒంటరివాణ్ణిగా అయిపోయినట్టు, ఇంకా నా జీవితానికి శుభం కాడు పడిపోయినట్టు
తీవ్రమైన ఎమోషన్ ఆలోచనలు నాలో వస్తూ ఉన్నాయి. ఒక రకమైన డిప్రెషన్, ఒక రకమైన బాధ, నా హృదయం అంతా బరువెక్కువైపోతూ ఉంది. ప్రేమించిన వారు గబుక్కున ఏమంటే హృదయం భారెక్కువ కలవరం అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ చూసి నేర్చుకున్నాను ఇవన్నీ? సినిమాల్లో వాళ్ళిద్దరు ప్రేమ విఫలం అయిపోయింది. వారి ప్రేమ విఫలం అయిపోయిన తర్వాత ఆ యొక్క హీరోమా ఏం చేస్తాడు? అర్జెంటుగా చేతిలో గ్లాసు, చేతిలో సిగరెట్. ఆ మత్తు పదార్థాలే తనకి నెమ్మది సమాధానం ఇస్తున్నాయి ఆలోచనలతో ఏ విధంగా అర్జున్ రెడ్డి పైన చూపిస్తాడో మన తమ్ముడికి తెలుసు. అర్జున్ రెడ్డి అంటే అదే విధంగా ఆ మత్తు పదార్థాలే నాకు నెమ్మది సమాధానం ఇస్తున్నాయి. అంటే ఒక మనిషి వెళ్తున్న రూట్ అదే. ఇప్పుడు ఆ మత్తు పదార్థాలే నెమ్మది సమాధానం ఇస్తున్నాయని ఆ సినిమాలు చూసి ఆహ్వానం పలికిన నేను, కొంతమంది సినిమాలు చూసి, కొంతమంది ఇతర వ్యక్తులు చూసి కదండి, అలాగా ఆ మత్తు పదార్థాలు చూసి ఆహ్వానం పలికాను. ఆహ్వానం పలికిన నా జీవితము దేనితో ఆహ్వానం పలికానంటే గంజాయి అనే మొత్తం. అది తాగుతూ ఉండగా దానికి అలవాటు పట్ట నేను నా పూర్తి జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాను. అప్పటివరకు నా పేరు ఏంటంటే బంగారు సాయి కుమార్. ఏ పేరు? బంగారు సాయి కుమార్. సాయి కుమార్ కాస్త నేను ఏ విధంగా మార్చుకున్నానంటే బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. ఇంకా బ్యాడ్ బాయ్ సాయి ఎప్పుడైతే ఆ పేరు పెట్టుకున్నానో, ఏ పేరు అది? మంచి అబ్బాయి సాయా? బ్యాడ్ బాయ్ అంటే తెలుగులో మంచోడా? మీ బ్యాగ్ లో చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి ఉంటారు. మా ఊర్లో చెడ్డ అబ్బాయి అన్నమాట నా పేరు. అదిగో ఆ విధంగా అవతారంతో ఇంకా నా అలంకరణ మొత్తం మారిపోతా వచ్చింది. బ్యాక్ పెయింట్ ఏమన్నారండి? చెడ్డ అబ్బాయి కదా. ఇంకా ఆ విధంగా ఇదిగో ఇలా జుట్టులు పెంచి ఒక్కొక్క గేటప్పుడు ఒక్కొక్క రకంగా ఇంకా విచిత్ర వేషాలతో 24 గంటలు ఆ మత్తు పదార్థాలతో సావాసం చేస్తున్నాను. దేనికోసం ఆ ప్రయాసం అంతా? నాకు నెమ్మది కావాలి, పీస్ కావాలి, అయిపోయింది. స్మోకింగ్ లోకి వెళ్ళి రిటర్న్ ఉంటుందా? ఏం కావాలండి? నాకు నెమ్మది కావాలి, సమాధానం కావాలి, నాలో ఉన్న బాధ అంతా పోవాలి అనే ఒక ఆలోచనతో పక్కన స్మోకింగ్ కిందకి రండి, కిందకి వెళ్ళాం. మీరు నా లిప్కి సింక్ అయిపోవాలి కదా. ఆ రకంగా నుండి ఆ మత్తు పదార్థాలతో సావాసం చేస్తున్నాను కదా. ఇంకా బ్యాడ్ బాయ్స్ ఆయన పేరు పెట్టుకొని ఆ వ్యసనాలు నేను తాగుతూ ఆడవారికి తాగిస్తూ వారి జీవితాలు కూడా ఏం చేస్తున్నానంటే పాడు చేస్తూ ఉన్నాను. నేను అనుకుంటున్నాను, అయ్యా నేనండి మంచిదండి. ఆ విధంగా ఇంకా వాటితో సావాసం చేస్తూ ఉన్నాను, వేడితో, మత్తు పదార్థములతో. ఆ రకంగా అలంకరించుకున్న నేను నా తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా. మా అబ్బాయి భలే జుట్టు పెంచాడు అంటారా? మా అబ్బాయి సూపర్ ఉన్నాడు అంటారా? కాదు, బాధపడుతున్నారు మా తల్లిదండ్రులు. అయ్యో సాయి, ఏంటయ్యా నీ జీవితం ఎలా అయిపోయింది అని బాధపడుతున్నారు. కానీ వారికి తెలియదు, గారాబం అనే విత్తనం విత్తారు. ఏదైతే విత్తనం విత్తుతామో వారు ఒక రోజు ఏం పోతారండి? పంట పోతారనే విషయం వారికి తెలియదు. ఎందుకని? మేము ఒకప్పుడు అన్యులం అన్నమాట. మరి మీకు తెలుసు కదమ్మా. ఆ విత్తనం విత్తారు, గారాబము, పంట పోయడం మొదలైందనమాట. ఎవరి జీవితంలో? మా తల్లిదండ్రుల యొక్క జీవితంలో. ఎవరి గురించి? నా గురించి. ఆ రకంగా ఉన్న నేను ఎవరికి మర్యాద ఇవ్వకుండా, ఎవరి మాట లెక్క చేయకుండా, ఇంక 24 గంటలు వాటితో సావాసం చేస్తూ తనామన తేడా లేకుండా ఇదిగో ఇదే చేతితో మా తండ్రి గారిని కొడుతున్నాను, ఇదే నోడుతో మా తల్లిని అనరాని మాటలు అంటున్నాను. ఎవరో తెలుసా? ఎవడికి అనుమన్నాడే నేను ఎవరికి అనుమన్నాను ఏంటి అనే మాటలతో ఆమె హృదయాన్ని ఏం చేస్తున్నానండి? గాయపరుస్తూ ఉన్నాను అనమాట. ఈ మాటలు వింటున్న వారు ఆనందంగా ఉంటారా? తల్లులారా, కన్నీరు కారుస్తున్నారు. నిద్రలేని రాత్రి దుఃఖముతో ఎప్పుడు వచ్చి ఏ పోలీసులు ఎత్తుకెళ్ళిపోతారో తెలియదు. ఎందుకంటే నా యొక్క
సహవాసాలన్నీ బ్లేడ్ బ్యాచ్, దొంగలతో, రౌడీ షీటర్లు, గ్యాంగ్ రేప్ చేసేవాళ్ళు, ఇంకా పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉంటాయి కదా, అటువంటి వారితో నా సహవాసం, అంటే నా స్నేహితులు అటువంటి వారు, నేను కూడా అదే బాపతలో ఉండేవాడిని. ఆ రకంగా ఉంటే మరి పోలీసులు సన్మానం చేస్తారండి, దండేసి మక్కలు ఎరగొట్టేస్తారు. ఆ అవతారంతో ఉన్న సమయంలో విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతూ వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా కొడుతున్నారు, శరీరం అప్పచెప్పేస్తున్నాను కానీ నాలో ఏం రాట్లా, మార్పు లేదు. నా తల్లిదండ్రులు వేటి కోసం వెయిట్ చేస్తున్నారంటే మా అబ్బాయి మార్పు చెందాలి, కానీ వారికి తెలియలేదు ఆ విత్తనానికి పంట కోస్తున్నానన్న విషయము వారికి తెలియదండి. ప్రియ తల్లులారా, మా తల్లి వల్లే మీరు ఆ విత్తనం విత్తకూడదనే ఈ మాటలు మీకు చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే మా తల్లి బాధ ఏ విధంగా ఉందో ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఆ యొక్క బాధ దయచేసి మీరు పడవద్దు. ఆ విధంగా ఉంటున్న సమయంలోనండి ఇంకా రెక్లెస్ గా ఉంటున్నాను అనమాట. ఎవరి మాట లెక్క చేయట్లా. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి, మొత్తానికి ఒక పేరు వచ్చింది విజయవాడ. ఏంటంటే బ్యాడ్ బాయ్ సాయి అన్న, అంటే గంజాయి. గంజాయి అంటే సాయి అన్న. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ఆ గంజాయి తరలిస్తూ విజయవాడ ప్రాంతాల్లో విక్రయిస్తూ, ఇక ఎవరితో సావాసం అంటే రాజకీయ నాయకులతో, ఇంకెవరితో సావాసం అంటే ఇక వాళ్ళు ఏం చెప్తే అది, బ్లేడ్లతో కత్తులతో సావాసం. బ్లేడ్లతో మా శరీరాలు కోసుకుంటూ ఒక రకమైన పైశాచికమానందం కోరుకునే వ్యక్తులు అన్నమాట. అటువంటి జీవితంతో జీవిస్తూ ఉండేవారు. రాజకీయ నాయకులను మళ్ళీ వెళ్ళిపోయి వారిచ్చే 10 పట్టుకొని మళ్ళీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవారు. డ్రైవింగ్ ఇష్టం వచ్చినట్టుగా చేతిలో బైక్ ఉంటా ఉండేది. వీడియో పెట్టాను. ఆ యొక్క రైడింగ్ కూడా వెచ్చలవిడిగా డ్రైవ్ చేస్తూ ఉన్నాను సౌండ్ దగ్గర, ఎదుటి వారిని బాధ పెడుతూ ఆ రకమైన డ్రైవింగ్. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎంతమంది యవనస్తులు తమ్ముడు మన ఫ్రెండ్స్ హైవేల మీద తలకాయలు పగిలిపోతుంది, మెదడు బయటకు వచ్చేస్తుంది. లేరా మన వాళ్ళు? ఎవరో ఉన్నారు, గోల్డ్ మంది. ఏ ప్రాంతం వెళ్ళినా ఎక్కడ చూసినా యవనస్తులే కనపడుతున్నాయి బ్యానర్లో. వాస్తవం, ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంది స్నేహితులు అలా ఫోటోలు అలా దిగుతూ అలా డ్రైవ్ చేస్తూ ఇంకా నా శరీరాన్ని పాడు చేసుకుంటున్నాను అనమాట. టాటూస్ తో, ఇదిగో ఇక్కడ నుంచి ఎదరో నాకు కనబడింది, ఇక్కడ నుంచి నా పొట్ట భాగం నుంచి ఇదిగో ఇక్కడ నా మోకల వరకు ప్రతి చోట పచ్చబొట్లు లేపించుకుంటూ ఈ శరీరాన్ని మాలిన్యం చేసుకుంటూ వస్తున్నాను. నేను అనుకుంటున్నాను స్టైల్ అనుకుంటున్నాను, డాంబికంగా బ్రతకాలి, నా ఇష్టము, నా జీవితము, నా లైఫ్ అనుకుంటున్నాను. కానీ నేను ఒక నాశనకరమైన మార్గం వైపు వెళ్తున్నాను ఆలోచన లేదు. ఏమంటారండి, సినిమాకి వెళ్తే ముందుగా మద్యపానం అయ్యి కదన్న, టాటూస్లోకి ధూమపానం, సిగరెట్లు బాగా తాగన్నా నీకు 6 ప్యాక్స్ అవుతాను ఎక్కడైనా విన్నావా? ఆపకుండా ఫుల్ బాటిల్ ఎత్తి అన్నా నీకు ఏమొచ్చింది, కంట్లో వస్తాయని ఎక్కడైనా అన్నామండి? చెప్పాలి. అజ్ఞానిగా జీవించామని ఎలాగో చెప్పనా? సిగరెట్ పెట్టి మీద ఏ బొమ్మ ఉంటుందంటే టొబాకో కిల్స్, పక్కన క్యాన్సర్ బొమ్మ ఎంత ఉంటుంది కదా, చూసారు ఎప్పుడైనా? అలవాటు ఉన్న వాళ్ళకైతే చూస్తారు. ఎంత బొమ్మ ఉంటుంది. నేను అంటున్నాను నా స్నేహితులతో, చుట్టూరు ఉండేవాళ్ళుగా అంతా ఇప్పుడు మా ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతూ ఉన్నాను. మాయా సిగరెట్ తాగితే నీ మూతి అయిపోతుంట, మామా సిగరెట్ తాగితే నీ మూతిలు అయిపోతుంట అని వాళ్ళకి వీళ్ళకి చెప్పేస్తున్నాను. కానీ తాగే నా మూత అయింది అలాగా, అయ్యో నేను తాగకూడదు అనే గ్రహింపు లేదండి. ఆ విధంగా ఆ వ్యసనాలతో నేను సావాసం చేస్తున్నాను. ఈ యొక్క ప్రయాస దేనికోసం అంటే నాకేం కావాలి ఇందులో? పీస్, నెమ్మది, సమాధానం. అదైతే దొరకట్లేదు, కానీ కలవరం ఎక్కువైపోతుంది. ఎందుకంటే పోలీసులు వెతుకుతూ ఉండేవారు, గంజి వ్యాపారం చేస్తూ ఉండేవాడిని కదా, యవనస్తుల్ని పాడు చేస్తూ ఉన్నాను కదా.
ఆ విధంగా ఉంటున్న సమయంలో నుండి పోలీసులు వెతుకుతున్నారు. మళ్ళా నాకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. టిక్టాక్ వీడియోస్ ఇట్లా ఈ సోషల్ మీడియా ఉంది కదండి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనుకుంటూ ఏదో అయిపోవాలి, ఏదో సాధించేయాలి, ఏదో ఏదో అయిపోవాలి, బ్రాండ్ అయిపోయిన ఆలోచనలతో ఆ టిక్ టాక్ లో ఆ డ్యాన్సులు కూడా ఆ పక్కన ట్యూబ్లెట్లతో డ్యాన్సులు ఆడుతూ ఉండేది అన్నమాట. ఆ ట్యూబ్లెట్లు ఆ ప్యాంట్ చూసారా ఎంతకాలం ఉందో, బొక్కలు బొక్కలు ప్యాంట్లు వేసుకుంటూ నేను అనుకుంటున్నాను స్టైల్ అనుకుంటున్నాను, కానీ ఈడేంట్రా అడుక్కున్న వాళ్ళ ఉన్నారు అనే ఒక మాటలు నాకు వినపట్ల. మా అమ్మని అంటున్నారు, ఏమ్మా వాడి బ్రతికేంటి, వాడి జీవితం ఏంటి, వాడు వాళ్ళకి ఏంటి, ఆ వస్త్రధారణ ఏంటి, ఆ బట్ట తీరేంటమ్మా, మీ అబ్బాయిని పెంచడం ఇంతేనా, వాడి జీవితం ఇంతేనా అంటా ఉండేవారు మా అమ్మగారు. మా అమ్మగారు అండి ముత్తైదులు అంటారు కదా, పేరెంట్ యాక్ట్ సంథింగ్ ఏదో అంటారు కదా, అందులో మా అమ్మ కూడా ఒక ఆమె అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏమి ఉండాలి అందులో. మరి ఆ రకంగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా అమ్మ ఎలా వస్తుంది, తల కిందకి దించి కన్నులతో ఏడుతూ అంటుందన్నమాట, అయ్యా మన ఇంట వంట లేదయ్యా. ఎక్కడికి వెళ్ళిన సాయి చీ అంటున్నారా, మీ అబ్బాయి ఏంటి అంటున్నారంటే, ఎవరైతే అంటున్నారో వారి దగ్గరికి వెళ్ళిపోయి నేను అంటున్నాను, ఎరా నాకైతే పెద్దవాళ్ళండి మళ్ళీ వారు, ఎరా అన్నం పెట్టే మా అమ్మ నాన్న ఒక మాట అంటున్నాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అని పెద్ద చిన్న తేడా లేకుండా వారి మీద నేను ఇష్టానుసారంగా ఒక బూతు మాట్లాడుతూ ఉండేదండి. మరి ఈ విధంగా జీవిస్తున్న నేను కూడా ఒక విత్తనం విత్తానండి. ఆ విత్తనం పేరే మత్తు పదార్థాలు. మరి మత్తు పదార్థాలు విత్తితే నేను కూడా ఒక రోజు ఏం చేయాలి, ఏం కోయాలన్నా పంట కోయాలి కదా. మత్తు పదార్థాలను విత్తనం విత్తాను, అనారోగ్యం అనే పంట కోసాను. ఏంటి, సూర్య ఫోటోస్. ఏంటి ఆ పంట అంటే, ఈ 2 ఊపిరితిత్తులు మసిపొక్కులు అయిపోతా ఉన్నాయి స్కానింగ్ చేపిస్తే. శరీరంలో బలమంతా కోల్పోతున్నాను, ఎందుకంటే బలమంతటి నేను వ్యభిచార గృహాల్లో అక్కడ నాకు ఆనందం దొరుకుతుందేమో అనుకుంటూ అక్కడే ప్రాకులాడుతున్నానండి ఆ క్షణికపాటి ఆనందం కోసం. కానీ నా శరీరాన్ని నేను మాలిన్యం చేసుకుంటున్నానే అనే ఆలోచన లేదు. ఆ మత్తు పదార్థాలతో యవనస్తులకు అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ వచ్చా కదా. అయితే ఆ రకంగా ఉన్న సమయంలో అదిగో ఆ ఫోటో చూసారండి, పెళ్లికెళ్ళి మండపం మీద అయ్యగారు నోట్లు, ఎవరి నోట్లు, పెళ్లి కొడుకు నోట్లో సిగరెట్ పెడుతున్నాను, ఎలగమాల నుంచి పెళ్ళిపోతుంది. చుట్టూరు అంతమంది చూస్తున్నారే అని ఎటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. నా ఇష్టం, ఎక్కడైనా నేను ఇలాగే జీవిస్తాను అంటున్నాను, కానీ ఎదుటి వారిని నేను బాధ పెడుతున్నానే అనే ఆలోచన లేదు. నా వల్ల ఎంతో మందిని బాధ పెట్టనే కానీ నా వల్ల ఎవరికి సుఖం లేదండి ఆ రోజుల్లో. ఆ విధంగా ఉన్న సమయంలో నా యొక్క ఊపిరితిత్తులు ఆ విధంగా బ్లాక్ అయిపోతూ ఉన్నాయి కదా. హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూ మొదలు పెట్టాను. ఆ స్కానింగ్ అనుకుంటూ నేను ఇగో కిడ్నీలో స్టోన్స్ అనుకుంటూ, పేగ్ ఇన్ఫెక్షన్ అనుకుంటూ, తినే ఫుడ్ అరగట్ల. ఏంటంటే తినే ఫుడ్ అరగట్ల, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ ఎప్పుడు రావాలి నాకు, ఏ 50 సంవత్సరాలకో ఏ 60 సంవత్సరాలకో రావాల్సింది బయటికి. కానీ 25 సంవత్సరాలకే నా యొక్క అవయవాలన్నీ ఏం చేసుకుంటూ వచ్చాను, పాడు చేసుకుంటూ వచ్చాను. ఏ విత్తనం విత్తనన్నా మత్తు మందులు, మత్తు పదార్థాలు. అంటే అన్న సిగరెట్ పెద్ద మత్తు కాదన్నా అని మీరు అనొచ్చేమో. ఏ విషయం బ్రాండ్ అయినా సావడమే. ఆ విషయం బ్రాండ్, ఈ విషయం బ్రాండ్తో సంబంధం లేదు. ఏ బ్రాండ్ అయినా ఏంటి, సంపిద్ది ఒక రోజు కదండి. అలా నువ్వు రోజు తాగుతావు కానీ నా కాదులే అన్న అప్పుడప్పుడు అని అంటారా. విషయం ఒక చుక్క తాగినా, బాటిల్ ఒకేసారి తాగినా సావడమే. ఏదో రోజు విత్తనం వేస్తున్నారు, మనం ఏం పోయాలి, ఒక రోజు పంట ఖచ్చితంగా పోయాలి. అలా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్న సమయంలో ఎక్కడంటే ఇదంతా జరిగేది వైజాగ్లో కసింకోట అనే ఊరిలో జరుగుతుంది. ఆ రోజు నా దగ్గర వచ్చారండి. ఎవరంటే అదిగో నా స్నేహితుడు, తన పేరు సూర్యనారాయణ. తను నేను ఇంకా నా స్నేహితులంటే తెలిసిందాక మంచివారు కాదు, నాకు అంత చెడు స్నేహాలే ఎక్కువ అన్నమాట.
అలా నా స్నేహితుడు ఒకప్పుడు నాతో పాటు తిరిగి తాగితున్నాడే నా స్నేహితుడు ఒకరోజు వచ్చాడండి నా దగ్గరికి. ఎలా వచ్చాడంటే, దేవుణ్ణి తెలుసుకొని, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, యేసు ప్రభువుని తెలుసుకొని, నమ్మి బాప్తిసం పొందుకొని, తన బ్రతుకును మార్చుకొని, ఈ లోకానికి వీపు చూపిస్తూ నిజమైన క్రైస్తవుడుగా నా దగ్గరికి తిమోతిగా వచ్చేదండి. వచ్చి అంటాడు, అయ్యా సాయి, మనం జీవించే జీవితం అది జీవితమే కాదు. మనం అనుకుంటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం, కోల్పోతున్నాం సాయి. మన బలం అంతటిని కోల్పోతూ ఉన్నాం రా సాయి. నేను సత్యాన్ని తెలుసుకున్నాను, నా బ్రతికేంటో అర్థమైంది. ఒక మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, అసలు ఆ మనిషి అనే యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆ మనిషి అంటే ఏంటి అనే విషయాలు నేను తెలుసుకున్నాను సాయి. ఇదిగో యేసు ప్రభువు నా బ్రతుకు మార్చారు, నా బ్రతుకు బాగుపడిందయ్యా సాయి. ఒక అవకాశం ఇస్తావా నువ్వు కూడా నాకు, నాతో పాటు ఎక్కడికి రా, దేవుడి సన్నిధికి వస్తావా, దేవుడు మాట వింటావా, దేవుడు నీ బ్రతుకు కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా అంటా ఉంటుంటే నేను అన్నాను, రే సూర్య, ఏ నీతులు చెప్తున్నావా, నా పొట్ట మీద ట్యాటూ చూసావుగా, నేను ఎవరు పూజిస్తాను, ఆ కనబడి చూడండి ఏ ట్యాటూ. నా మెడ మీద చూసావు కదా ఏ ట్యాటూ ఉందో, శివుడు కూడా వస్తుంది. నేను సోమవారం వస్తే ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసుగా సూర్య, నువ్వేంటి సూర్య నాకు చెప్తున్నావు, నువ్వేంటి నాకు చెప్తున్నావు, నేను ఎవరికి భక్తి చేస్తానో తెలుసుగా నీకు, శివరాత్రి వస్తే నేను ఏ విధంగా నా గెటప్ ఉంటుందో తెలుసుగా సూర్య నీకు, నువ్వేంటో నాకు చెప్తున్నావు అని నా స్నేహితుడిని ఏం చేస్తున్నానంటే హేళన చేయడం మొదలు పెడతా ఉన్నాను. నేనైతే దేవుళ్ళు అనబడే వారిని విమర్శించడానికి రాలేదు, కానీ మరి నా పూర్తి జీవితం మీకు అర్థం కావాలి కదా, ఎటు నుంచి వచ్చాను, ఏ విధంగా దేవుడు మలుచుకున్నారు అని. ఆ విధంగా ఒక అఘోరాలాగా నాకు నేనుగా గెటప్ వేసుకొని నేనే ఆ అఘోరాలా ఫీల్ అయిపోతా ఉండేవాడిని అన్నమాట. అటువంటి కనపడుతున్న తల్లి ఆ విధంగా ప్రవర్తన ఉంటా ఉండేది. మీకు ఇవి వచ్చాయండి, తుమ్ములు వచ్చాయి మీకు, తుమ్ములండి ఉప్పారిపోతున్నప్పుడు మరి ఏంటి ఏం తెలియనట్టు వస్తుందన్న ఏమంటారు, హచ్ అంటారు. హచ్ అని మా వాళ్ళు అంటారు, అమ్మ అంటారు, చాలా మంది అమ్మ అని అంటారు. కానీ నా యొక్క మాట అది కాదు, నా స్మరణ అది కాదు. ఏంటంటే హచ్ శివ, శివనామస్మరణ. ఇదిగో నా మెడ మీద పచ్చిపొట్టు శివలింగం కూడా ఉంది, ఇక్కడ కూర్చుని ఉన్నా కాబట్టి ఈ పొట్ట మీద ఆ ఫోటోలో కనపడింది. అదిగో ఆ రకంగా గెటప్ వేసుకుంటూ నేను అంటున్నాను, చూసావు కదా సూర్య నేను ఎవరినో పూజిస్తున్నాను, నువ్వేంట నాకు చెప్తున్నావు, అలే బ్యాచ్గా నువ్వేంటి నాకు చెప్తున్నావు, మాకు లేరా, నీ నమ్మకం నీదివయ్యా, మా నమ్మకం మాది, నీ దేవుడు నీ గొప్ప అయితే మా దేవుడు మా గొప్ప, మనకు బోల్డ్ మంది అన్నారు, తల్లలో దేవుడు మాకు అక్కర్లా అని ఏం చేస్తున్నానంటే విమర్శిస్తున్నాను అన్నమాట. ఆ విధంగా అంటూ ఆ రకమైన ఫోటోలన్నీ ఫేస్బుక్ లో పెడుతూ దేనికి పనికిరాని లైకుల కోసం కామెంట్ల కోసం కొట్టుమెట్లు ఆడుతూ ఉన్నాను. అయితే నా స్నేహితులు అన్నాడు, అయ్యా సాయి, సత్యానికి నమ్మకానికి, నిజానికి నమ్మకానికి చాలా తేడా ఉంది సాయి. దేవుడు ఒక్కడే అయ్యా, దేవుడికి అవకాశం, దేవుడిని బ్రతుకు బాగు చేస్తాడు, మనల్ని దృష్టించిన వాడే మనల్ని బాగు చేయగలడు. ఇగో నా బ్రతుకు మార్చాడయ్యా, ఒక అవకాశం ఇస్తాను అంటా ఉన్నాడు. నేను తన మాటలు లెక్క చేయట్లేదండి. మళ్ళీ సూర్యపుడు వస్తుంది. మా యొక్క రిలేటివ్స్ అంటున్నారు, బాబు నీతో పాటు చేస్తున్నాడు, నీతో పాటు తిరుగుతున్నాడు బాబు, బ్రతుకు చూడు ఏ విధంగా మారిందో, తన ప్రవర్తన మొత్తం మారిపోయిందని, తన మాటలు అంతా మార్చుకుంటా ఉన్నాడనమాట. దేవుడు మార్చాడు అనమాట తిమోతిని. ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళాడు కాబట్టి తన బ్రతుకు దేవుడి మాట ప్రకారంగా జీవించడం తను ప్రారంభించాడు కాబట్టి. అయితే నా స్నేహితుల గురించి సాక్ష్యం చెప్తున్నారు అందరూ, అయ్యా తన జీవితం చూడయ్యా ఏ విధంగా ఉందో, తన బ్రతుకు చూడయ్యా, వాటితో పాటే తిరిగావు కదా నువ్వు కూడా, వాటితో పాటే జీవించావు కదా, తన బ్రతుకు చూడు ఏ విధంగా ఉందో. వెళ్ళవయ్యా తనతో పాటు ఎక్కడికి వెళ్ళు, దేవుడి సన్నిధికి వెళ్ళంటే ఒక ఆదివారం పూట జూమ్ చేయడానికి కుదరదు కదా, సరే వదిలే. అయితే ఏమవుతా ఉందంటే ఆ ఫోటోను చూసారా, వాళ్ళ చర్చికి వెళ్ళానండి నేను. అయ్యో అయ్యగారు ఆ రకంగా ప్రార్థన చేస్తున్నారు, నా వాక్యమేమో అలా ఉంది. ఒక ఆదివారం పూట దేవుడి సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాను. ఆ విధమైన జుట్టుతో దేవుడి సన్నిధికి వెళ్ళి అయ్యగారు ప్రార్థన చేస్తా ఉన్నారు. దైవజనులు నేను లెక్క చేయట్లేదు, వారి మాటలకి వారి పడే ప్రయాసకి నేను లెక్క చేయట్లేదు అన్నమాట. వారు అంటున్నారు, అయ్యా
నీ కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మీ అమ్మ బాధపడుతుందయ్యా, తిమోతి బాధపడుతుందయ్యా, మీ చుట్టాలు బాధపడుతున్నారు నీ పట్ల. దేవుడి సన్నిధికి రాయ్యా, దేవుడికి అవకాశం అయ్యా, దేవుడి మాటనయ్యా, దేవుడిని బ్రతికి బాగు చేస్తాడయ్యా. అయ్యా మీకోసం మేము కన్నీరు కలుసుకున్నామయ్యా, అయ్యా మీకోసం మేము ఉపవాసం ఉంటున్నామయ్యా. అయ్యా దేవుడికి అవకాశం అంటయ్యా. మీరు ఆ విధంగా జీవించడం దేవుడికి ఇష్టం లేదయ్యా. దేవుడు మీ జీవితం పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడయ్యా. అయ్యా వద్దయ్యా, అటువంటి జీవితం వద్దయ్యా అని వారు అంటా ఉంటుంటే వారికి లెక్క చేయకుండా దైవజనులు పరిచయం చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇదే నోటితో పచ్చి బూతులు తిరుగుతున్నాను అన్నమాట. ఎవరినండి? నా మంచి కోరేవారు. ఎవరినండి? అయ్యా మంచిగా ఉండరా అని చెప్పేవారు. అలాగా దైవజనులు ఇబ్బంది పెడతా ఉన్నాను. అయితే ఆ ఒకరోజు ఆదివారం పూట వెళ్ళాను కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ బాగా అలవాటు అనమాట నాకు. ఎక్కడికి వెళ్ళాక పోగేసుకోవడం. ఇక ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు, పామర్లో కూడా ఉన్నారు అనమాట. ఏ ప్రాంతం వెళ్ళినా సరే ఫ్రెండ్స్ గ్యాదర్ చేసుకోవడం బాగా అలవాటు అనమాట. మళ్ళీ మంచి సాంగత్యం కాదు. దేవుడి సన్నిధికి వెళ్ళి నేను అయ్యగారు దేవుడి మాటలు చెప్తా ఉంటుంటే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతామా అని ఫోన్ నొక్కున్నానండి. ఆ రోజు ఫోన్ వచ్చి, ఏంటా ఫోన్ అంటే, ఏమంటామన్నా రా బయటికి పోదాం, కారులో బయటికి పోదాం రా అన్నా, ఏమంటామన్నా అని ఆ రోజు ఫోన్ చేస్తే నేనేం చేశానంటే దేవుడి మాటలు ఆలకించకుండా, శాశ్వతమైన జీవం గల దేవుడి మాటలు ఆలకించకుండా, బ్రతుకును బాగు చేసి ఆ దేవుడి మాటలు ఆలకించకుండా మధ్యలో నుంచి బయటికి పోయానండి. ఆ రోజు ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆ కారు ఉంది చూసారా, ఆ నైట్ ఆ విధంగా యాక్సిడెంట్ అయింది. ఆ పక్కన చూస్తే కార్ అంతా బాగా డ్యామేజ్ అయిపోయింది కదా. అలా ఉంటే కారు మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎవరో చచ్చిపోవాలిగా, చచ్చిపోతారు కదా. బాగా డ్యామేజ్ అయిపోయింది, మా ఎదురు గొల్లంతా వచ్చేసింది బయటికి. ఆ ఏజెన్సీలో అంటే పొలంలో దొరుకుకుంటూ వెళ్ళిపోయాం. ఎక్కడికి? ఆ పొలంలో పడిపోయాం ఏజెన్సీలో ఆ రోజు నైట్ కారులో. ఎవరికి ఏం కాలేదు. ఆ ఫోటో పట్టుకొని నా స్నేహితుడితో అంటున్నాను, తిమోతితో, చూసావా లగ్గురా, నాకు లగ్గు, నువ్వేంట్రా నాకు చెప్తున్నావు లగ్గురా అని నేను అంటున్నా. నేను అనుకున్నాను ఎక్కడో సుడుంద్ర స్థాయిగా నీకు అన్ని విషయాల్లో బలి తప్పించుకోనని నాలో నేను గొప్పగా డాంబికంగా ఆలోచిస్తున్నాను. కానీ నా స్నేహితుడు అంటున్నాడు, రే లగ్గు కాదు సాయి, ఇది దేవుడి యొక్క కృప. దేవుడి యొక్క కృప ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. దేవుడి కృప, దేవుడి కాపుదల ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు సాయి. సమయం నిచ్చిపోలా, అవకాశం దేవుడికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోసాయి. అరే నోట్లోంచి బ్లడ్ పడుతున్నది, అప్పుడే నోట్లోంచి బ్లడ్ పడుతుంది. నేను నోట్లోంచి బ్లడ్ పడటం స్టార్ట్ అయింది. చాలా సన్నగా అయిపోయాను అనమాట. ఈ యొక్క పొయ్యిలన్నీ బయటకు వచ్చేసాయి. అలా అంత సన్నగా అయిపోయాను. ఇలా కొడుతుంటే చక్క సౌండ్ వస్తుంది అనమాట. అటువంటి అస్థిపత్రులు అయిపోతున్న సమయం నా స్నేహితులు, అయ్యా సమయం మించిపోలేదయ్యా, దేవుడికి అవకాశం చూసాయి అయ్యా అని ఆహ్వానం పలుకుతాను నా స్నేహితుడు. హాస్పిటల్ అన్ని చుట్టూరు తిరిగాను కదా, ఇంకా చర్చికి వెళ్ళడం ప్రారంభించాను అనమాట. లాస్ట్ స్వార్థముతో ఆరోగ్యం వచ్చేయాలని మొత్తానికి దేవుడి సన్నిధికి వస్తున్నాను నేను ప్రతి ఆదివారం కూడా. అందరూ ఎందాక చేస్తున్నట్టే ఆరాధన చేస్తుంటే నేను కూడా నా నోడుతో ఆరాధన చేసేస్తున్నాను. ఇదే నోడుతో ఏసీ అంటున్నారు అందరూ, నేను కూడా ఏసీ అంటున్నాను. స్వార్థంతో దేవుడి సన్నిధికి వస్తున్నాను. అలా ప్రతి ఆదివారం వస్తున్నాను, కానీ దేవుడి మాటలకి నా చెవిని అప్పచెప్పట్ల. ఈ చెవులతో వింటున్న మాటలు ఈ చెవుతో ఈ విధంగా వదిలేసుకుంటున్నాను. కానీ దైవజనులు, అయ్యా నీ బ్రతుకు మార్చుకో, మారు మనసు పొందుకో, అయ్యా ఇదిగో నువ్వు చేసే సరికాదని నా తప్పుని ఎత్తి చూపిస్తుంటే ఆ తప్పు నేను అంగీకరించట్లా. నా గురించి ఏం మాట్లాడుతున్నారు బాజు గారు అంటున్నానండి. వారికి గంటింపుకి లోపడట్లేదు అన్నమాట. నా బ్రతుకు మార్చుకోవట్లేదు. దేవుడి సన్నిధికి వస్తున్నాను, ఆ సన్నిధి అయ్యే వరకు ఉంటున్నాను. సన్నిధి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధి మా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నాం అనమాట. మారు మనసు అనేది నా జీవితంలో లేదు. అయ్యగారు ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసి మొత్తానికి దేవుడు దైవజనుల ద్వారా ఏమిచ్చారంటే ఒక రకమైన స్వస్థత ఇచ్చారండి. నాలో ప్రేమ వచ్చింది, బలం వచ్చింది. ప్రతి ఆదివారం వచ్చేస్తున్నాను. ఎక్కడికి? దేవుడి సన్నిధికి వస్తున్నాను. కానీ ఎక్కడ నటిస్తున్నాను? దైవజనుల దగ్గర నటిస్తున్నాను. జయప్రకాష్ గారు ప్రైజ్ లార్డ్ అండి అని ఇక్కడ వంగిపోతున్నాను. కానీ నాలుగు గోడల మధ్య మాత్రం
ఆ పాపపు క్రియలు అదే విధంగా చేస్తున్నాను. నేను అనుకుంటున్నాను నన్నెవరు చూస్తున్నారు అనుకుంటున్నాను, కానీ నేను ఆ యొక్క వాక్యాలు జ్ఞాపకం రాలా. ఏంటి ఆ వాక్యం అంటే, దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, దేవుడు హృదయ రహస్య పాపాలు ఎరిగిన దేవుడు అనే ఒక గ్రహింపు లేని గుడ్డివాడిగా నన్నెవరు చూస్తున్నారు అనుకుంటున్నాను, చర్చికి వచ్చేస్తాను, వేరేమో నటించేస్తున్నానండి. అలాగా ఇష్టానుసారంగా జీవించేస్తూ ఉన్నాను. అయితే దైవజనులు అంటా ఉన్నారు, అయ్యా నీ హృదయాన్ని అర్పించయ్యా దేవుడికి, నీ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వో, నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తున్నాడు, తట్టుచున్నారయ్యా, నీ హృదయం అనే తలుపు తెలిసి దేవుడు మాటకి లోబడయ్యా అంటా ఉంటే ఆ మాటలు నేను ఏం చేయట్లేదండి, లెక్క చేయట్లేదండి. వెలుగు సంబంధిగా అంటే ఒక క్రైస్తవుడిగా దేవుడి సన్నిధికి వస్తున్నాను, కానీ నా యొక్క సంబంధం అంతా చీకటి కార్యక్రమాలతో. దేవుడి సన్నిధికి వచ్చి యేసయ్య అంటున్నాను, కానీ ఇదే నోటితో యేసయ్య అంటున్నాను, ఇదే నోటితో బూతులు పడుగుతున్నాను. యేసయ్య అంటున్నాను, ఇదే నోటితో ఇష్టానుసారంగా వ్యసనాలతో సావాసం చేస్తున్నాను. పాపం వచ్చేసింది కాబట్టి మళ్ళీ అదే వ్యసనాల దగ్గర పరిగెడతా వచ్చిన అన్నమాట. అంటే నేను అనుకుంటున్నాను, నేను చేసేదే కరెక్ట్ అనుకుంటున్నానండి. నేను అనుకుంటున్నాను కానికిచ్చేస్తే సరిపోతులే దేవుడికి అనుకుంటున్నాను. కానికిచ్చేసి ఎలా ఉంది, సరిగ్గా లేదు. కానికిచ్చేస్తున్నాను, ఇదే చేతితో ఆన్లైన్ కొట్టేస్తున్నాను. కానికిచ్చేస్తున్నాను, ఈ చేతి ఏవైతే పాప క్రికెట్ చేయకూడదో అయ్యే చేస్తుంది. కానీ దేవుడికి కావాల్సిన హృదయం అనే కానుక అర్పించట్లేదు. ఎంతసేపు నా రోగం పోవాలని కోరుకున్నాను, కానీ నాలో పాపం అనే రోగం ఉందనే గ్రహింపు లేని వాడిగా, గుడ్డివాడిగా ఆ రకంగా జీవిస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే, మరొకరు నా జీవితంలోనికి వచ్చారు. ఎవరు ఆ మరొకరు అంటే, పెళ్ళి స్త్రీ, పరయవు అనే ఒక భార్య. ఆ భార్యని నేను కోరుకుంటా వచ్చాను. ఆ భార్యని, వారు పరయవు యొక్క భార్యని, వాళ్ళ ఆమెని నేను ప్రేమిస్తా వచ్చాను. ఎవరు ప్రేమిస్తారండి? పరయవారి యొక్క సొత్తు మనం ఆశిస్తే ఏంటి ఆ మార్గము? నాశనానికే కదా దారి తీస్తుంది. అలాగా పరయవారిని కోరుకుంటా వచ్చాను నేను. దైవజనుల దగ్గర మాత్రం నటించేస్తున్నాను. అయ్యగారు నేను వెళ్ళొచ్చేస్తానండి, నాకు అంత సెట్ అయిపోయిందని సన్నిధికి దైవజనులు వీపు చూపించి ఎక్కడికి వచ్చానంటే విజయవాడ వచ్చేసాను. వచ్చేటప్పుడు ప్రేరణలు పట్టుకొని బయలుదేరాను అన్నమాట. ఆరోగ్యం కోసం మింగేస్తున్నాను. ఏంటిది? ప్రేరై సులువు వేసేసుకుంటున్నాను. కానీ దేవుడు మాటకి నేను ఏం చేయట్లా, లోబడట్లా. విజయవాడ వెళ్ళిన తర్వాత చాలా 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 గొప్ప గొప్ప మందిరాలు ఉంటాయి కదండి, గొప్ప గొప్ప దేవుడి సేవకులు ఉంటారు కదా. అబ్బే సొంతంగా నేనమాట స్నానం చేస్తేనే ప్రార్థన, లేకపోతే లేదు నేను ఏ చర్చికి వెళ్ళను అని నా సొంతంగా నేనమాట. స్నానం చేసి బైబిల్ ప్రేయర్లు మొదలుపడేసి అందరి దేవుళ్ళు ఒకటేలే, అందులో యేసుప్రభు వారు కూడా ఒకటేలే అనే ఒక భ్రమలో జీవిస్తున్నా నేను. స్నానం చేస్తున్నాను, 2 నిమిషాలు ప్రార్థన, మళ్ళీ ప్రార్థన అనకూడదు, దాన్ని ఆర్డర్లు వేస్తున్నాను దేవుడికి. అది వచ్చేదానికి ఇది జరిగిపోవాలి, ఏ పోలీసులకు దొరకకూడదు, నేను చేసే గంజా వ్యాపారం అంతా సక్రమంగా అయిపోవాలి, నాకు వచ్చిన డబ్బులు నేను కూడా కొంచెం ఇచ్చేస్తాలే అని ఎవరితో డీలింగ్లు ఇవన్నీ. అది దాని ప్రార్థన స్వార్థం అన్నారు. అలా అజ్ఞానంగా జీవిస్తా ఉన్నాను. నేను చేసేదే భక్తి, నేనే కరెక్ట్ భ్రమలో జీవిస్తున్నాను. కానీ దేవుడు ఆయన మార్గంలో ఏ విధంగా జీవించాలో, ఆయన పోలికి చెప్పున ఏ విధంగా ఉండాలో నేను గ్రహించట్లేదు. దేవుడితో సహవాసం చేయట్లేదు. సహవాసం చేస్తున్నాను భ్రమలో 2 నిమిషాలు ప్రార్థన అన్నమాట. స్నానం చేయడం, ప్రార్థన చేయడం. మళ్ళీ ఎప్పుడైతే విజయవాడ లేనో మళ్ళీ ఇంకా మళ్ళా ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించడం ప్రారంభిస్తా ఉన్నా. ఇప్పుడు బిడ్డలారా, వైజాగ్ ప్రాంతంలో దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడల్లా నా హృదయం ఒక రకమైన నెమ్మది కలుగుతూ ఉండేది, ఒక రకమైన ప్రశాంతత సన్నిధిలో అనుభవిస్తూ ఉండేవాడిని. కానీ సంపూర్ణంగా అనుభవించట్లేదు, ఆ సంతృప్తి సంపూర్ణంగా అనుభవించట్లేదు అనమాట. ఎందుకంటే దేవుడికి నాకు మధ్యలో ఏ బండ ఉంది? పాపం అనే బండ. ఆ బండని, ఆ రోగాన్ని నేను తొలగించుకోవట్లేదు. ఎంతసేపు నేను చేసేది కరెక్ట్ అనే భ్రమలో జీవిస్తున్న సమయంలో ఏం జరుగుతుందంటే అది ఇంకా 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 ఆరోగ్యం క్షీణించిపోతా ఉందన్నమాట. ఎందుకంటే బలం వచ్చేసిందని మళ్ళీ ఏం చేస్తున్నాను నేను? అదే మత్తు పదార్థంతో మళ్ళీ సావాసం చేస్తున్నాను కదా. ఇంకా దేవుడిని మర్చిపోయి నేను చేసేదే భక్తులు కొట్టు స్నానం చేస్తున్నాను, 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ లోకానుసారంగా జీవించేస్తున్నాను.
స్నానము, ప్రార్థన, మళ్ళీ పాపము. ఇదే చేస్తూ ఉన్న నేను ఈ సమయంలో నుండి ఆ యొక్క పెళ్లి అయిపోయిన ఆ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇష్టానుసారంగా నా శరీరాన్ని మళ్ళీ మాలిన్యం చేసుకుంటూ వేలగా వేల డబ్బులు ఆమె దగ్గర తీసుకుంటా ఉన్నాను అన్నమాట. నేను అనుకుంటున్నాను డబ్బు ఉంటే అన్ని జరిగిపోతాయిలే, డబ్బు ఉంటే అన్ని వచ్చేస్తాయిలే, డబ్బు ఉంటే అన్ని మన కాళ్ళ దగ్గర ఉంటాయి అనుకుంటున్నాను. కానీ డబ్బు ఉంది, శరీరంలో ఆరోగ్యం ఉందా? డబ్బు ఉంది, మంచి నిద్ర ఉందా? డబ్బు ఉంది, మంచి బిర్యానీ తినగలుగుతున్నానా? డబ్బు కావాలి మనిషికి, డబ్బు కానీ అన్ని చేయలేదు. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే మనం 5,000 కోట్లు పెట్టి ఎవరు చేసుకున్నారు పెళ్లి? ఎవరో చేసుకున్నారు లేదు, మీకు తెలుసు కదా. కానీ వారికి ఏం లేదు, ఆరోగ్యం లేదు. వారికి ఎన్ని కోట్లు ఉన్నా ఏం లేదన్నయ్య, డబ్బు కావాలి కానీ డబ్బు అన్ని చేయలేదు. కానీ డబ్బు కోసం ప్రాకులాడుతున్నాను అనమాట. డబ్బు 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 ఉంటే అన్ని జరిగిపోతాయి అనుకున్నాను. కానీ డబ్బు ఏం చేయలేదురా బాబు అనేక ఆలోచన లేని వాడిగా జీవిస్తా ఉన్నాను. అయితే ఇంకా డబ్బు కావాలి, ఎందుకంటే నా శరీర భాగం బాగా పాడైపోయింది కాబట్టి. ఏం కావాలండి? మరణంతా బయట తీయాలంటే, నా అవయవాలు ఉన్న యొక్క మురిగినంతా తీయాలంటే హాస్పిటల్ ఫ్రీగా చేస్తారా? వేలకు వేలు ఖర్చు అవుతాయి. సిగరెట్ 10 రూపాయలే, కానీ లోపల ఆ పత్రం లాగాలంటే 80,000 అంటన్నా. అన్నావు సిగరెట్ తాగుతుందన్నా, చుట్ట తాగుతుందమ్మా, 80,000 50,000 అంట. అంత డబ్బులు లేవుగా. ఆ డబ్బుల కోసం ప్రాకులాడుతున్నాను అనమాట. అయితే నాకు తెలిసిందా ఉంది కదా, ఆ గంజాయి వ్యాపారం వైపే మళ్ళీ అడుగులు మొదలు పెడతా ఉన్నాను. ఈ లోపు నా స్నేహితుల దగ్గర చేంజ్ అవుతా ఉన్నాను అనమాట. నాకు బోల్డ్ మంది స్నేహితులు కదా ఎక్కడికి వెళ్ళినా. కానీ స్నేహితులు కొంచెం తక్కువ చేయడం మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ యొక్క రెండో మార్గాన్ని, చెడు మార్గాన్ని ఎంచుకున్న నేను ఈసారి బైబిల్ ప్రేరణ పట్టుకొని బయలుదేరానండి. ఎక్కడికి? సువార్త చేయడానిక, దేవుడు పని చేయడానిక, దేవుడిని ప్రకటించడానిక కాదు. ఆ చెడు పని చేయడానికి ఎవరిని పట్టుకొని వెళ్ళాను? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బయలుదేరాను అన్నమాట. మళ్ళీ మధ్యలో ఏ పోలీసు ఎవరు దొరకకూడదు, నేను చేసే పని అన్ని సక్రమంగా అయిపోవాలి, నాకు డబ్బులు వచ్చాయి అనే వ్యర్థంగా మాటలతో బయలుదేరిన సమయంలో ఏమి జరుగుతుందంటే, కొన్ని వందల కేజీలు వేరే రాష్ట్రాన్ని తరలించాలి. మొత్తానికి పోలీసులు కలిగప్పేసి తరలించేసిన మేము డబ్బులు ఎక్కువ వచ్చేస్తే లక్షల లక్షలు మా చేతిలో పడిపోతాయని దురాశతో కొట్టుమెట్లాడుతూ ఉన్నాను. కానీ దురాశ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ధనాపేక్ష. సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్ లో అడుక్కునేవారి పక్కన ఫుట్పాత్ మీద అడుక్కునేవారు ఉన్నారు. వారు లైన్గా పడుకుంటే వారి పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది నా బ్రతుకు. ఎందుకంటే కొన్ని వందల కేజీలు తరలించే కానీ ఏం రాలా నా చేతిలో? డబ్బు రాలా. ఎక్కడ వెళ్ళి పడుకున్నానంటే అడుక్కునేవారి పక్కన పడుకున్నాను. ఒకసారి ఆలోచించాను, ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఏంటి, ఒకప్పుడు సాయన్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు డాంబికమైన జీవితం కదా. నిజమండి, ఉయ్యూరు వస్తే రూపాయి పిల్ల లేకుండా వస్తాను, అన్ని నా కాళ్ళ దగ్గరికి వచ్చేసి నేను తాగవలసింది ఏదైనా సరే. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఏముండేవి? జేబులో డబ్బులు ఉండేవి. ఈ డాంబికం గురించి చెప్పట్లేదు, కానీ ఆ పరిస్థితి చెప్తున్నాను. ఆ పరిస్థితిలో ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు? తర్వాత అడుక్కున్నవాడు పక్కన పడుకునే స్థితికి. డబ్బులు లేవు, విజయవాడ డబ్బులు ఏం చేయాలి అర్థం కావట్లా. నా చేతిలో బైబిల్, ప్రేరాయలు, ఒక జత బట్టలు ఉన్నాయండి. మా బ్యాచ్కి ఏంటంటే ఫోన్లు కొనుక్కోవడం అవ్వట్లేదు, కొట్టి ఫోన్లు ఆపుకోవడమే తెలుసు మాకు. అటువంటి వ్యక్తులు నేను. పైశాచికమైన ఆనందం కోరుకునేవాడు. ఎదుటివారు బాధపడుతూ ఉంటే చూసి నవ్వే స్వభావాలు మాయ. అదిగో అంత పెద్ద వ్యక్తి సైకిల్ దొక్కుకుంటూ వెళ్తుంటే ముసలి వ్యక్తి ఇదే కాలంతో వారి కింద పడిపోతే చూసి నవ్వే స్వభావం. ఒక యవన స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే ఇదే చేతులతో ఎక్కడ పడితే వాళ్ళని కొట్టి వాళ్ళు బాధపడతా ఉంటే చూసి నవ్వే స్వభావం. అటువంటి మునకపోయిన బ్రతుకులు అనమాట మాకు కనికరాలు అయ్యే ఉండవు. అటువంటి జీవితాలు మమ్మల్ని ఎవరు ఇష్టపడతారు? అటువంటి బ్రతుకులు. ఆ రోజు ఒక అడుక్కునేవాడిగా అయిపోతా ఉన్నాను, డబ్బులు లేక. అయ్యా అమ్మా అనుకుంటూ ఎవరి దగ్గర? నపుంసకుల దగ్గర. తెలుసా నపుంసకులు? హెజ్రాలు అంటారు. ఆ హెజ్రాలు స్నేహితులు ఎంతో మంది విజయవాడలో. మళ్ళా ఇదిగో ఈ శరీరంతో అటువంటి వారితో కూడా అపవిత్రం చేసిన బ్రతుకున్నది అటువంటి జీవితం. ఆ సమయంలో ఏమవుతుందంటే అండి, మొత్తానికి ఆ డబ్బులతో
మొత్తానికి విజయవాడ వచ్చాను. నా స్నేహితులకు పంచుకుంటున్నాను, ఈ విధంగా జరిగింది, చాలా డబ్బు రావాలన్నారు. ఒక రకమైన ఆలోచన అనమాట. నా స్నేహితులు ఏం చేస్తున్నారు, తక్కువగా చేయడం మాట్లాడుతున్నారు, పక్కన పెడుతున్నారు నన్ను. అరే, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఎవరికి ఇచ్చాను నేను ప్రాముఖ్యత? స్నేహితులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను కదా. నేను పుట్టినప్పటి నుంచి నా తల్లిదండ్రులతో కూడా ఎక్కువ లేడు కదా, ఎవరితో ఉన్నాను ఎక్కువ? నిజమండి, నన్ను కన్న తల్లిదండ్రులతో నేను ఎక్కువ సమయం గడపాలి. నేను పుట్టినప్పటి నుంచి ఎవరితో గడిపాను? స్నేహితులతో గడిపాను. అంటే సగ ప్రేమ. ఈ సగ ప్రేమ గురించి పాకులాడుతున్నాను, కానీ దేవుడి తర్వాత మనల్ని ఎక్కువ ప్రేమించేది ఎవరండి? తల్లిదండ్రులే కదా. ఎంత కొట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ఇచ్చేసినా సరే ఏం చేస్తారు? ప్రేమిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నా కిడ్నీ పోయిందండి, మా ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి కదా, మా అమ్మ మా నాన్న. ఎందుకు? ఎంత కొట్టినా నేను ఆ సొత్తు కాబట్టి, వారి సొంతం కాబట్టి, అంతే కదా. వాళ్ళ ప్రేమని గ్రహించట్లా. నా తల్లిదండ్రుల ప్రేమ గ్రహించకుండా, అయ్యో ఇదిగో నా స్నేహితులు ఈ మాట అన్నారా అని ఒక రకమైన ఆలోచన నాలో. పైనుంచి చాలా డబ్బు రావాలి కదా, ఆ డబ్బు రాలా, అదొక ఆలోచన. ఈ పెళ్లి అయిపోయిన స్త్రీని ప్రేమించారు కదండి. ఆ మార్గం నిజం చెప్తున్నాను, పరాయి భార్య యొక్క భార్యని ఆశిస్తే ఆ మార్గం నేను నాశనానికి దారి తీస్తుందని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు కదా సామెతల్లో. ఆ నాశనకరమైన మార్గం వైపు వెళ్తా ఉన్నాను నేను. ఏమర్థం కావట్లే, ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయింది అని తీవ్రంగా ఒక రకమైన ఒత్తిడిలో కొడతా ఉన్నాను అనమాట. ఆ సమయంలో అన్నారు, ఆ పెళ్ళి స్త్రీ దగ్గరికి వెళ్తే, నువ్వంటే నాకు ఇష్టం లేదు పో అన్నారు. మళ్ళీ లోక ప్రేమ నా జీవితంలో ఏమైపోయింది? విఫలం అయిపోయింది కదండి. బ్రేకప్ అయిపోయింది కదా. మళ్ళీ నా హృదయం అంతా బాధ నింపబడిపోతుంది. ఒక పక్క నా స్నేహితులు, ఇంకో పక్క ఇదిగో ఈ అమ్మాయి, ఇంకో పక్క చాలా డబ్బు రావాలి. ఏంటో ఎలా జరుగుతుంది, తీవ్రమైన ఒత్తిడి ఉండిపోతున్నాను. ఈ సమయంలో మరి నాకు నెమ్మది సమాధానం కావాలి కాబట్టి ఏం నేర్పించే సినిమాలు నాకు? మత్తు పదార్థాలే నాకు నెమ్మది అనిపిస్తాయి కదా. మళ్ళీ అదే మత్తు పదార్థాల దగ్గరికి వెళ్ళి పరిగెడతా ఉన్నాను. ఈసారి వాటిని ఎక్కువ ఓవర్ డోస్ ఎక్కువ తీసేసుకుంటా ఉన్నానండి. నా శరీరం సహకరించకపోయినా సరే తీవ్రంగా నేను తీసివేస్తూనే ఉన్నాను. చావు దగ్గర కూడా మళ్ళీ ఎలా ఆలోచించానంటే, ఒకవేళ చచ్చిపోతే విజయవాడ మొత్తం కథలొచ్చింది, నా స్నేహితులు అందరూ వస్తారు, జమా తీసుకెళ్తారు, నన్ను బ్యానర్లు పెట్టి బైక్ రైడింగ్లతో అనుకుంటున్నాను. అవును కదా, మన స్నేహితులు ఎవరు చచ్చిపోతే అలాగనే తీసుకెళ్తాను ఇప్పుడు. అలా అనుకున్నాను, కానీ నా తల్లిదండ్రుల యొక్క బ్రతికేంటి, నేను చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించట్లా. ఎంతో మంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారే, బాధపడుతున్నారు కదా. వారి యొక్క ఆలోచన నేను ఆలోచిస్తున్నాను. చావు దగ్గర కూడా స్వార్థం కోరుకునే వ్యక్తి నేను బాగుంటే చాలు, ఎవడేమైపోయినా బాధలా అనే యొక్క ఆలోచనలతో నింపబడిపోతున్న వ్యక్తిని అనమాట. నా తల్లిదండ్రులకు ప్రేమను గ్రహించకుండా ఆ రోజు ఆ సమయంలో ఉంటా ఉన్నాను. ఒంటరిగా కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నాను. హృదయం అంతా బాగా భారంతో ఉంటా ఉందన్నమాట. పిచ్చి పిచ్చి ఆలోచన వస్తుంది. ఈ లోక ప్రేమ విఫలం అయిపోతే ఏం ఆలోచన వస్తున్నాయి ఇప్పుడు జనరేషన్ లో? చావు లేకపోతే సంపు. అదేనండి తమ్ముళ్ళు చూస్తున్నాం మనం. ప్రేమ విఫలం అయిపోయిందని మన స్నేహితులు అలా చచ్చిపోయాడు అన్న, ఊరేసుకుని చచ్చిపోయాడు అన్న. అరే ఆడేంట్రా ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద నరికేస్తాడు అన్న, ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందంట అన్న. ఈ లోక ప్రేమ ఉంటుంది, సాగు లేకపోతే చంపని ప్రేరేపంతో కొట్టుమిట్లాడుతుంది కదా ఇప్పుడు జనరేషన్ లో. అదే ప్రేరేపంతో నేను ఉన్నాను అనమాట. ఏంటంటే చచ్చిపో లేకపోతే సాగు. దీని వల్ల ఎవరికో ఉపయోగం, చచ్చిపోయిన ఒక ప్రేరేపణ కలుగుతుంది నాకు. ఇంకో పక్క ఏమేంటంటే, అయ్యా నువ్వు విజయవాడ బ్యాడ్ బాయ్స్ అయ్యి నువ్వు తలుచుకుంటే ఏదైనా చేసేయగలవు, ఆ యొక్క అమ్మాయిని చంపేసి లేకపోతే నువ్వే చచ్చిపో అని తీవ్రమైన ఆలోచనలతో ఉన్న సమయంలోనంటే ఆ రోజు నిద్ర పట్టట్లేదు. 2 రోజులు అయింది అనమాట. ఆ డ్రగ్స్ ఎక్కువ తీసేసుకున్నాను నేను, నిద్ర పట్టట్లేదు. ఒంటరిగా కూర్చున్న సమయంలో మా అమ్మ దగ్గరికి వెళ్ళి అంటున్నాను అనమాట, అమ్మా నా వల్ల కావట్లేదమ్మా, నా హృదయం అంతా బరువుతో నింపబడిపోతూ ఉందమ్మా, నా వల్ల కావట్లేదు, నా ఆలోచన విధానం అంతా ఏదో ఉందమ్మా, నా వల్ల కావట్లేదమ్మా, నా వల్ల కావట్లేదని పిచ్చి పట్టిన వాడు అని చేస్తుంటే మా అమ్మ ప్రింగిపోతుందన్నమాట. అయ్యా చెప్తా ఉన్నాం కదా నీ బ్రతుకు మార్చుకోమని. అయ్యా గుండెలు బాదుకుంటా ఉన్నావు, అయ్యా చూసావా సాయి లాంచ్కి ఏమైతావు, అయ్యా నీకు ఏమైతే మేము ఏమవుతాం అయ్యా అనుకుంటూ ఏడుస్తా ఉందన్నమాట. ఆ సమయంలో ఏడుస్తూ ఉంది. నాకు ఆ రోజు 2 రోజులు నిద్ర పట్ల. ఇలా చూస్తున్నాను ఇంట్లో వాళ్ళందరినీ, ఆ డ్రగ్ ఎక్కువైపోయి ఇలా చూద్దాం మొదలు పెడతా ఉన్నానండి, పెద్ద పెద్ద కళ్ళు పెట్టి. ఆ రోజు ఆ సమయంలో ఏమవుతుందండి బిడ్డలారా, ఇంకా నా జీవితం అయిపోయింది అనే ఒక ఊపిలో ఉన్నాను నేను. ఆ సమయంలో బాత్రూంలోకి వెళ్ళి నేను అనుకుంటున్నాను అనమాట, అయిపోయింది నా జీవితం,
రోడ్డు మీద తిరిగే పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఎత్తి మీద కొట్టుకుంటూ, వారి జాబితాల్లో నేను కూడా ఒకరిని అయిపోయాలే అని తీవ్రమైన ఒత్తిడిలో ఉండిపోతున్న సమయంలో ఏమవుతుందంటే, ఎవరో లేదండి నా పక్కన. నా స్నేహితులు అన్నలే ఒకరు కనపట్ల. సాయన్న అని కూడా చేతెత్తారే తమ్ముళ్ళు, ఒకరు కనపట్ల. రాజకీయ నాయకులు అనుమతి తిరిగానే, వాళ్ళు లేరు. సినిమా హీరోలు చుట్టూ తిరిగాను కదా, వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఎలా ఉన్నాను? ఒంటరిగా చీకట్లో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో లాస్ట్కి ఎవరు నా పక్కన ఉన్నారంటే నా తల్లిదండ్రులే అండి. నా తల్లిదండ్రులే ఉన్నారు. ఎవరిని నేను ఇబ్బంది పెట్టాను ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి? వారిని ఇబ్బంది పెట్టారు కదా, ఆ ప్రేమ నేను కోరుకోవట్లేదు కదా. లాస్ట్కి ఏ ప్రేమ వచ్చింది నా పక్కకి? ఆ ప్రేమ ఉంది. ఆ సమయంలో మా అక్కగారు వచ్చారు నా దగ్గరికి, మా పెద్దక్క గారు. ఆమె పేరు దుర్గాదేవి గారు. ఆమె కూడా యేసు ప్రభు వారిని తెలుసుకొని నమ్ముకొని తను కృపగా మారారనమాట. ఆమె వచ్చి అన్నారు ఒకటే మాట, సాయి నువ్వు చాలా చాలా పాపాలు చేస్తా ఉన్నావు. ఒక పక్క ప్రార్థన చేస్తున్నాం, ఒక పక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఒక పక్క ప్రార్థన చేస్తున్నాం, లోకంలో పడి వెళ్ళిపోతున్నాం. ఒక పక్క ప్రార్థన చేస్తున్నాం, నీ శరీరాన్ని మాలిన్యం చేసుకుంటున్నాం. ఒక పక్క ప్రార్థన చేసుకున్నాం, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. దేవునితో బ్రతకడం అంటే, దేవుని యొక్క మార్గంలో ఉండాలంటే ఆషామాష కాదు సాయి. ఏంటో నువ్వు ఇష్టానుసారంగా జీవించావు. ఇదిగో సాయి, నేను అంటాను, దేవుడు కరుణామయుడు సాయి. ఆయన కనికరం గల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన క్షమించే దేవుడు. ఇదిగో ఇప్పుడు నీ పరిస్థితిని మార్చాలంటే ఆయన తప్ప ఆయనకి ఎవరి వల్ల కాదు సాయి, ఎవరి వల్ల కాదు. వెళ్ళి ప్రార్థన చేసుకోపో, క్షమాపణ అడుగు, దేవుడిని ఖచ్చితంగా క్షమిస్తాడయ్యా అని అంటా ఉండగా సమయంలో ఏమవుతుందంటే, ఆ బాతులో ఉన్న నేను బయటకు వచ్చి ఎక్కడైతే స్నానం చేసి ప్రార్థన చేసుకునే మూల ప్రాంతం ఉంటుందిగా, మా ఇంట్లో ఆచరణ భక్తి చేస్తా ఉండేవాడు కదా, ఆ రోజు మోకాలు వేసి ఆ రోజు స్వార్థమైన ప్రార్థన ఆగిపోయిందండి నా జీవితంలో. ఎలాగంటే, నా అతిక్రమం నేను ఒప్పుకుంటున్నాను. నాకు పాపం అనే రోగం ఉంది కదా, ఆ రోగాన్ని నేను ఒప్పుకుంటున్నాను అనమాట. నా అతిక్రమం నేను చేసిందేమని ఒప్పుకున్నా. అయ్యా, నేను నా అపశక్తులతో కూడా నా యొక్క శరీరాన్ని మాలిన్యం చేసుకున్నాను. నా వల్ల ఎంతో మందిని బాధ పెట్టాను ప్రభు, ఎంతో మందిని ఇబ్బంది పెట్టాను ప్రభు, నన్ను క్షమించయ్యా, అయ్యా అయ్యా అనుకుంటూ అలా ప్రార్థన చేసుకుంటూ మొరపెడతా ఉన్న సమయంలో కట్లోంచి మెల్లమెల్లగా కన్నీళ్ళు వస్తా ఉన్నాయి అన్నమాట. ఆ సమయంలో ఏం జరుగుతూ ఉందంటే ఇప్పుడు బిడ్డలారా, అలా మోకాల మీద ఉండిపోయిన సమయంలో కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. ఆఖరిగా మనం ఏం చెప్తాం? యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ అనే మాట పలికిన తర్వాత నేను చాలా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నాను. ఎలాగంటే, అప్పటి వరకు మా అమ్మతో ఏమన్నాను, హృదయం అంతా భారం ఉందమ్మా, నెత్తి మీద పెద్ద బండ ఉన్నట్టుందమ్మా, నా వల్ల కావట్లేదమ్మా అని మా అమ్మతో అన్నాను కదా. ఆ యొక్క రోజుకి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ బరువు, ఆ యొక్క ఆలోచన స్థితి, నా యొక్క చూపు పరిస్థితి, అసలు ఎవరో ఏదో లాగేసినట్టు ఒక రకమైన లాగుడు నేను చూస్తూ ఉన్నాను. ఒక రకమైన నెమ్మది నాకు కలుగుతూ ఉంది. నా హృదయం అంతా అప్పుడు బరుగుతుంది కాబట్టి ఒక రకమైన నెమ్మది నేను ఆ రోజు అనిపిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలకి ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ప్రార్థన చేయకముందు నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. ప్రార్థన చేసిన తర్వాత నేను ఏ విధంగా ఉన్నానో అర్థమైంది. ఎందుకంటే ఒక మనిషి పొద్దున్నే లెగిస్తే ఎంత ఫ్రెష్ గా ఉంటాడో, లెగిసిన తన యొక్క ఏమంటారు, ఆ యొక్క బాడీ కానీ ఏదైనా సరే ఫ్రెష్ గా ఉంటుంది కదా, ఆ విధమైన ఫ్రెష్నెస్ ని కొత్తదనాన్ని నేను చూస్తా ఉన్నాను, ఆశ్చర్యానికి గురవుతా ఉన్నాను. ఆ సమయంలో కసింకోట్ నుంచి, అదే వైజాగ్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత ఒక తమ్ముడు ప్రార్థనకి రాన్న అని అడిగేవాడు విజయవాడలో, సాత్విక్ తమ్ముడు. నేను అంటున్నాను తర్వాత వస్తాలే అని పోస్ట్ పోన్ చేస్తా ఉన్నా. అయితే ఆ తమ్ముడు జ్ఞాపకం వస్తే వారి చర్చికి వెళ్ళడం ప్రారంభించిన నేను ఆ రోజు అక్కడ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాను. ఆ రోజు మైక్ పట్టుకొని నేను సాక్ష్యం చెప్పాను అనమాట. వెళ్ళిన రోజే ఎవరైనా సాక్ష్యం చెప్తారా, మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యం ఏమైనా చేశారా అని ఆహ్వానం పలుకుతుంటే, మరి నా జీవితంలో అప్పుడు జరిగింది అద్భుతమే కదండి. ఆశ్చర్యానికి గురైపోతున్న సమయంలో వెళ్ళి మైక్ పట్టుకొని ప్రార్థన చేయకపోతే నా పరిస్థితి ఎలా ఉంది. ప్రార్థన చేశాక నాలో ఒక రకమైన కొత్తదనం నేను చూస్తున్నానండి అంటా ఉన్నారు, ఇదిగో ఇక్కడ నుంచి నువ్వు దేవుడి మీద ఆధారపడు, నువ్వు మనుషుల్ని నమ్మలేవు కదా, ఇక్కడ నుంచి దేవుడిని నమ్మడం ప్రారంభించు. నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు కదా, ఇక్కడ నుంచి దేవుడి మీద ఆధారపడడం మొదలుపెట్టు. ఇదిగో నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ నుంచి కాదు కానీ
నీ హృదయపూర్వకంగా నమ్మడం ప్రారంభించు. మనుషుల్ని ప్రేమించావు కదా, ఈసారి దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఐ లవ్ యు జీసస్ అని స్టేటస్ పెట్టడం కాదు వాట్సాప్ లో. యేసు ప్రభు వారిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని తోచా తప్పకుండా కైకొనడమే, ఆయన మాటకి లోపడమే ఆయన ప్రేమించుట అంటా ఉండగా నాలో ఆలోచన మొదలవుతుంది. ఎందుకంటే నేనున్న పరిస్థితుల్లో నేను తిట్టుకున్న దేవుడు, నేను హేళన చేసిన దేవుడు, నేను ఎక్కిరించిన దేవుడు వచ్చేదండి ఎవరు? యేసు ప్రభు వారి యొక్క ఆలోచన వస్తూ ఉందన్నమాట. అంటే యేసు ప్రభు వారు తెలుసు కానండి, యేసు ప్రభు వారి గురించి తెలియదు. నేనేమనుకుంటున్నాను, యేసు ప్రభు వారు అందరి దేవుళ్ళు ఒక దేవుడు అనే భ్రమలో జీవిస్తున్నాను, కానీ ఆయన యేసు ప్రభు వారు ఆయన మాత్రమే లోక రక్షకుడు అనే గ్రహింపులేని వాడిగా జీవిస్తున్నాను. అయితే యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన రేగుతున్న సమయంలో యేసు ప్రభు వారి సినిమా చూడడం ప్రారంభించాను. మరి చిన్నప్పటి నుంచి బాగా సినిమాలు చూడడం అలవాటు కాబట్టి యేసు ప్రభు వారి సినిమాలు చూడడం మొదలు పెడతా ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే ఒక సీన్ చూస్తున్నానండి. యేసు ప్రభు వారిని అతి కిరాతకంగా కొడుతున్నారు అన్నమాట ఆ సన్నివేశంలో. ఆ సన్నివేశం చూస్తున్న సమయంలో మీరు భలే చూస్తున్నారు కానీ నా వల్ల కావట్లా. ఆ ఎంత చూస్తున్నప్పుడు అబ్బో బాబోయ్ ఏంటి యేసు ప్రభు వారిని ఏ విధంగా కొడుతున్నారేంటి అని నా కంటే నేను తిప్పేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు అడుగుతున్నాను, యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రలో ఆ చిత్రంలో అది నిజమా అబద్ధమా? దేవుడి సినిమాలో జరిగింది అది నిజమా అబద్ధమా? అది నటనే కావచ్చు కానీ జరిగింది మాత్రం నిజమే. యేసు ప్రభుతో సావాసం చేయాలంటుంది మా ఆత్మీయ తల్లి కమల కుమారి గారు అంటున్నారు, దేవుడితో సావాసం చేయ, మనుషులతో మాట్లాడే కదా, దేవుడితో మాట్లాడడం ప్రారంభించు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఎటువంటి బ్రతుకునైనా ఎటువంటి స్థితినైనా సరే బాగు చేయగల సమర్థుడయ్యా ఆయన అంటూ ఉండగా ఒకరోజు దైవజనుల ద్వారా దేవుడు మళ్ళీ మాట్లాడడం ప్రారంభిస్తా ఉన్నారు అనమాట. యేసు ప్రభు ప్రేమ గురించి చెప్తా ఉన్నారు. యేసు ప్రభు నీ కోసమే త్యాగం చేస్తా ఉన్నారు. ఇదిగో పాపులు రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన్నారు. నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఏ పాపము చేయని ఆయన నీ కోసం నా కోసం పాపాత్ముడై ఆ శిలువ మీద వేలాడుతున్నాడయ్యా. ఇదిగో నీ హృదయం తలుపు తెరిచి ఎక్కడైనా ఆయన మాటలు లోబడు అంటా ఉంటే ఆయన ప్రేమకి మెల్లమెల్లగా ఆకర్షితునవుతూ ఉన్నాను అనమాట. యేసు ప్రభు నాలాంటి పాప కోసం మనం నచ్చవేంటి అంత ప్రేమ. నన్ను ఎవరు ఇష్టపడరు కదా, నేను ఎవరు? నేను ఒక వ్యభిచారిని కదా, నేను ఒక దొంగను కదా, తల్లిదండ్రులు ఎంతో బాధ పెట్టిన వాడిని కదా, నేను ఎప్పుడెప్పుడు చనిపోతామా అని చూసే వ్యక్తులు బోర్డు మంది కదా, నాకు నన్ను ఎవరు ఇష్టపడరు కదా. ఆయన నన్ను ప్రేమించడం ఏంటి? ఆయన నన్ను ప్రేమించడం ఏంటి? నాలో ఏముంది, నేను మూర్ఖుని కదా, అందరినీ బాధ పెట్టిన వాడిని, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నా తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, ఆయన నన్ను ప్రేమించడం ఏంటి? మళ్ళీ అంటున్నారు, నీవు నా సొత్తు, నేను నిన్ను సృజించి ఉన్నాను, భయపడుకు, పేరు పెట్టి నేను నిన్ను పిలుచున్నాను, నా రక్తాన్ని వెళ్ళబెట్టి నేను నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు అంటా ఉంటుంటే ఆ మాటలు వింటా ఉండగా నాలో ఒక రకమైన పశ్చాత్తాపం కలుగుతుంది అన్నమాట. నువ్వు నిజముగా మొదలు పెడితే ఆయన అతి సమీపంగా ఉంటే దేవుడు, నువ్వు నిజముగా మొదలు పెడితే అంటా ఉండగా ఆ మాటలకి ఆకర్షితునవుతూ ఉన్నాను. ఆ రోజు యేసు ప్రభు వారు ఏకాంతముగా కొండపైకి వెళ్ళి ఏం చేశారండి, మొదలుపెట్టారు అంటా ఉంటుంటే ఆ మాటలకి ఆకర్షితునవుతుంది. నేను ఒకప్పుడు గంజాయి తాగుతూ ఉండేవాడిని కొండ ప్రాంతాలు, ఒకప్పుడు గంజాయి తాగుతూ ఉండేవాడిని. మా స్థావరాలు ఎక్కడంటే కొండల మధ్యలో, సమాధుల మధ్య, లేకపోతే అక్కడ శవం కాలుతూ ఉంటే ఎక్కడ కూర్చొని ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే తాగే వ్యక్తులు ఉన్నాడు. మనం క్రిస్టియన్స్ వెళ్ళిపోతే ఎక్కడ పెడతారండి, సమాధులతో కదా. డబ్బులు ఉన్న వాళ్ళు పాలరాయితో ఏం చేస్తారు, అవి మాకు మంచాలు, వాటి మీద పడుకునే వ్యక్తులు అన్నమాట మేము. అటువంటి స్థావరం ఉన్న మాకు ఆ మాటలు బాగా జ్ఞాపకం వచ్చింది. ఇంకో ఫోటో పెట్టుకురాదాం. ఒకప్పుడు గంజాయి తాగుతూ ఉన్నాను, ఇదిగో అదే ప్రాంతం, ఆ గంజాయి తాగే ప్రాంతం. ఈసారి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి అని అక్కడ ఏకాంతంగా మొరపెట్టడం జరిగింది. ఇంకో ఫోటో. ఇంకా దేవుడు మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో, నీవు నా సొత్తు, పేరు పెట్టి నేను పిలుచుకునే మాటలు ఆ రాళ్ళ మీద రాసుకొని ఆ రోజు ఇంకొకటి అనుకున్నాను,
దేవుడు ప్రేమకి ఆకర్షణ పడిన తర్వాత ఆ కొండ మీద రాయి మీద మోకలేసి, ప్రభువా నాకు ఈ నమ్మకం ఏంటో నాకు తెలియదు, నీ మీద ఏ విధంగా ఆధారపడాలో నాకు తెలియదు. నువ్వు నాలాంటి వ్యభిచారుల కోసం, నాలాంటి దుర్మార్గుడి కోసం, నాలాంటి పాపి కోసం నువ్వు మరణించేవాడు కదా. నేను నీ కోసం జీవించాలని ఆశపడుతున్నాను కానీ నా వల్ల కావట్లేదు బాబా, నాకు సహాయం చేయ అని 2 చేతులు పైకెత్తి, ఇంకా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అయిపోయింది బాబు, నా జీవితంలో నీ ఇష్టం జరిగించు ప్రభా, ఇక్కడ నేను అయిపోయింది ప్రభా అని దేవుడి మీద ఆధారపడిన తర్వాత దేవుడితో సావాసం ఎప్పుడైతే ప్రతిరోజు మొదలు పెట్టిందో, ఇగో వీళ్ళంత నా స్నేహితుల్ని కట్ చేసి దేవుడి మాటకి కనెక్ట్ అవ్వడం ఎప్పుడైతే మొదలవుతూ ఉందో, వాక్యము ధ్యానిస్తుండగా నేను ఎటువంటి పాపాత్మలో నాకు అర్థమవుతుంది అన్నమాట. వాక్యం ధ్యానిస్తుండగా నా కంట్లో నీళ్ళు వస్తా ఉన్నాయి. యేసు ప్రభువు వారి యొక్క త్యాగం ధ్యానిస్తుండగా నా కంట్లో నీళ్ళు వస్తా ఉన్నాయి. యేసు ప్రభువు యొక్క శిలువ త్యాగము ఆలోచిస్తుండగా నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అయ్యో ఆయన నాలాంటి పాపం కోసం మరణించడం ఏంటి. మా ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆయనకి నేను ఇష్టంగా జీవించాలి, ఏం చేయాలమ్మా అంటావంటే, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవించు. నువ్వు వాక్యం చదువుతున్నావు కదా, ఆ వాక్య ప్రకారంగా దేవుడు మాట ప్రకారంగా నువ్వు జీవించు నాన్న. మారు మనసు పొందుకో, పశ్చాత్తాపడు, దేవుడితో ఎక్కువసేపు గడుపు అంటా ఉన్నారు. మరి నా వల్ల కాదు కదండి, ఏం కాదు, ఏ విధంగా నమ్మకం విశ్వాసం ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈసారి దేవుడికి చెప్పేసి, అయ్యా నువ్వు సహాయకుడు ఉంటాయి కదా నాయన, ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరుస్తావు కదా ప్రభు, నా బ్రతుకును మార్చేయ అని ఉపవాసంతో. ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు? ఉపవాసం కదా. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండుట. ఉపవాసం అంటే దగ్గరగా ఉండుట. ఎవరికి? దేవుడికి. ఏకాంతంగా ఆ కొండ ప్రాంతంలో ఒక్కడనే బైబిల్ వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళి ఇంకా ప్రతిరోజు అలా దేవుడితో సావాసం చేయడం మొదలవుతోందండి. దేవుడు అన్నారు, ద్రాక్షావళి నేను, తీగలు మీరు, మీరు నా యొద్దను, నా మాట మీ యొద్దను నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. దేవుడితో సావాసం ఎప్పుడైతే మొదలైందో ప్రియ తమ్ముడా, నేను అంటాను, నా అలవాట్లు మానుకోవడానికి రియాక్టివ్ సెంటర్లు వేస్తారు 6 నెలలు. గంజాయి కానీ తెలుసు కదా, ట్రక్కిస్ట్ని 6 నెలలు వేస్తారు అక్కడికి వెళ్ళలేదు. టీవీలో మీ ఆయనకి 30 రోజులు ఈ పిల్లలు వాడంటే 100 వాడేస్తారని చూపిస్తారే, అవి వాడలేదు. ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు. పోలీసులు కుక్కలు కొట్టినట్టు కొట్టారు, వారి మాటలు ఆలకించేది. కానీ పరమ వైద్యుడైన దేవాది దేవుడు, ఆయనతో సావాసం ఎప్పుడైతే మొదలైందో, నాలో పనికిరాని తీగలు ఏమైతే ఆ వ్యసనాలు ఉన్నాయండి, ప్రతిదీ ఒక్కొక్కటి దేవుడితో సావాసం ఎప్పుడైతే మొదలైందో నా జీవితంలో, విశ్వాసంతో ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడడం జరిగిందో బిడ్డలారా, నాలో పనికిరాని తీగలు ప్రతిదీ తీసివేస్తూ నా మాట తీరు మారింది, నా చూపు మారింది, నా యొక్క వస్త్రధారణ మారుతా వచ్చింది. ఒక మనిషి ఏ విధంగా జీవించాలో దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. స్మోకింగ్ లోకి వెళ్ళి ఒకసారి లాస్ట్ ఒక వీడియో పెట్టు. ఎంత అలవాటు అంటే 24 గంటలు అదే మత్తు పదార్థాలతో జీవిస్తా ఉండే నేను, ఆ మత్తు ఎంత అలవాటో కింద. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడికి అసాధ్యమైనది ఎటువంటి స్థితినైనా, ఎటువంటి బ్రతుకునైనా బాగు చేయగల సమర్థుడు. అదిగో ఆ వీడియో ఉందా, అలా రింగేసేసి మళ్ళీ అదే ముక్కులోకి అతుకులు చేసేవాడు, మళ్ళీ పెట్టాలి. అదిగో ఉంది కదండి, ఆ యొక్క పొగను అలా వదిలేసి మళ్ళీ అలాగే ముక్కులోకి. అంటే అంత పిచ్చనమాట, అంత వ్యసనపడున్నా నేను. కానీ ఇప్పుడు బిడ్డలారా, దేవుడితో సావాసం చేసిన తర్వాత, దేవుడి మీద ఆధారపడిన తర్వాత, ఇదిగో సిగరెట్ మీద వాసన పడకుండా ఆ యొక్క మత్తు వ్యసనాల మీద దేవాది దేవుడు జయమిచ్చాడండి. ఆ యొక్క డ్రగ్స్ మీద దేవాది దేవుడు ఏమిచ్చారు? జయమిస్తా. ఎప్పుడు తెలుసా ప్రియతముడా, ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలుచుని ఉన్నారు. హృదయం అనే తలుపు తట్టుచున్నారు. ఎవడైతే నా స్వరం విని వానికి తలుపు తెరిచి ఆహ్వానమిస్తారో, నేను వారితోనూ వారు నాతోనూ ఏం చేస్తారు? దేవుడు భోజనం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఏం జరుగుతుందంటే,
చిన్నప్పుడు అవకాశం ఇచ్చాడు దేవుడు. రోడ్ల మీద ఆడుకుంటుంటే సండే స్కూల్కి రాయి అని కొంతమంది క్రైస్తవులు వస్తే వెళ్ళాను గిఫ్ట్ ఇవ్వలేదని కారణంతో రాయిసి వచ్చేసారు. దేవుడు అక్కడ హృదయం అని తలుపు తట్టారు, ఆలకించిన. యవ్వన ప్రాయంలో నా స్నేహితుడి ద్వారా దేవుడు ఏం చేస్తారు, మళ్ళీ తిమోతి ద్వారా హృదయం అని తలుపు తట్టారు, అబ్బే పెట్టల. దైవజనుల ద్వారా దేవత దేవుడు హృదయం అని తలుపు తట్టుతున్నారు, ఆయన మాటకు లోపడకుండా పక్కన పెట్టేశారు. తర్వాత ఆఖరిలో ఆ రోజు మా అక్కగారు చెప్పారే, అయ్యా ఏంటి ప్రార్థన చేసుకొని ఆ రోజు కానీ నేను లోపడకుండా ఎలవమ్మ బాబు అని చెప్పేనే అనుకో, నేను ఈరోజు ఉండేవాడిని కాదు. మరి దేవుడు ఈ వయసు నుంచి పెద్దవారు ఓల్డ్ మంది ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఏం చేశారు, ఈరోజు హృదయం అనే తలుపు తిట్టారు. ఇక ఒక తర్వాత దేవుడు నమ్మిన తర్వాత అంటే ఏ ప్రాంతం వెళ్ళినా సరే దేవుడు హృదయంతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. నేడే అనుకూలమైన చేయడం, నేడే రక్షణ దినం, రక్షణ గురించి చెబుతున్నారు. నమ్మి బాప్తిసం పొందుకో, మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి బాప్తిసం పొందుకోయా, దేవుడిని బ్రతుకు బాగు చేస్తాడు అంటూ ఉండగా ఆ మాటకు లోపడి ఇదిగో ఈ నోటితో యేసు ప్రభు అని నిజమైన దేవుడు అని ఒప్పుకొని ఈ హృదయం ముందు విశ్వసించి అక్టోబర్ 23, 2021 యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందుకున్న తర్వాత ఏమిటి బర్నబాస్ గా పేరు పెడతా వచ్చారు. తర్వాత పోలీసులు పిలిచారు. ఏంటి నీ గురించి ఏదేదో చెప్తున్నారు, నిజమేనా అంటా ఉన్నారు. అయ్యా నటించాను, నేను దైవజనుల దగ్గర నటించాను, మనుషుల దగ్గర నటించాను, అందరి దగ్గర నటించాను, కానీ యేసు ప్రభు వారి యొక్క ప్రేమ దగ్గర నటించడం నా వల్ల కాలేదు. ఆ ప్రేమ నన్ను ఆకర్షించింది అయ్యా అంటే ఆయన అన్నారు, పోలీసు వారు, నిజమే, గాడ్ గ్రేస్, దేవుని యొక్క కృప, నువ్వు ఏవైతే ఉన్నావో బాప్తిజం ఫోటోస్ దగ్గర వెళ్ళి న్యూస్ పేపర్ ఫోటో పెట్టి. ఆ రోజు పోలీసు వారు ఏం చేశారంటే కింద పక్కన ఇది న్యూస్ పేపర్ లో వారు వేసుకున్నారన్నమాట, మతోన్మాది మనిషిగా మారి. కింద హెడ్లైన్ ఏంటంటే సాయిని మా టాలెంట్తో మేము మార్చేసామని పోలీసులు రాజేసుకున్నారు. అయితే నేను అంటాను, ఏ చట్టాల వల్ల కాల, ఏ పోలీసుల వల్ల కాల, ఏ మనుషుల వల్ల కాల, ఏ యొక్క ప్రభుత్వాల వల్ల కాల, ఏ లాయర్ల వల్ల కాలేదు, కానీ మనుషులను సృష్టించిన దేవాది దేవుడు ఆయన మాటలు నా బ్రతుకుని బాగు చేసింది. కొడదాం గట్టి చప్పట్లు. దేవుడి కష్టానికి ఏది లేదు ప్రియతమట. ఏ ప్రాంతంలో అయితే తలదించుకున్నానో అదే ప్రాంతంలో దేవాది దేవుడు తలెత్తుకునే పాత్రగా చేసి, ఏ తల్లిదండ్రులు అయితే ఒకప్పుడు కృంగిపోయారో బాధపడ్డారో ఇదే రోజు ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉంటారు. ఒకప్పుడు ఆరోగ్యం వచ్చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, స్వార్థమైన ప్రార్థన. అలా కాకుండా ఆ ప్రార్థన ఆపేసి ఆత్మీయత కోసం, అయ్యా మంచిగా ఉండాలయ్యా, నమ్మకం ఉండాలయ్యా, నీ కొరకు జీవించాలయ్యా, యథార్థంగా ఉండాలయ్యా అనే ప్రార్థన ఎప్పుడైతే మొదలైందోనండి, అక్టోబర్ 23, 2021 నేను బాప్తిసం తీసుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు డేట్ ఎంత, అక్టోబర్ 22, 2000 ఈ రోజు వరకు ఎటువంటి హాస్పిటల్ చెకప్ లేకుండా దేవుడు సజీవ లెక్కలు వచ్చాడు. హల్లెలూయా. ఎంతసేపు మోకలేసి బలం కూడా దేవాది దేవుడు ఇచ్చున్నారు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరచుకోడు. హాస్పిటల్కి వెళ్ళొద్దు, టాబ్లెట్లు మింగొద్దు, అడగొద్దు, నేను అడగట్లేదండి. ఏదైతే అడగాలో అది మనం ముందు అడిగేస్తే తర్వాత ఏవైతే కావాలో దేవుడు మనకు తెలియజేస్తుంటాడు. ఏమన్నారు, ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడి, ఆ తరువాత అన్ని సమకూర్చి ఎక్కడికొస్తే మన దగ్గరికి వస్తారు. నిజమే ప్రియ బిడ్డలారా, ఈ లోకంలో ఆనందం కోసం వెతుకు పరిగెత్తాను, కానీ ఎక్కడ నాకు ఆనందం దొరకలేదండి. ఇప్పుడు అంటాను, ప్రియ తమ్ముడా, సిగరెట్స్ లో 5 నిమిషాలు ఆనందం, గంజాయిలో 10 నిమిషాల ఆనందం, మందులో టాయిలెట్ పోతే మత్తుపోతుంది 1 గంట ఆనందం. అది వ్యభిచార గృహాల్లో ఈ శరీరంలో ఉన్న ఓపుగా అంటే 10 నిమిషాల మట్టికే ఆనందం కూడా. డబ్బు దగ్గరికి వెళ్ళి ఆనందం
చేతిలో డబ్బు ఉన్నందుకు మాత్రమే ఆనందం. పేరు పెట్టేందుకు డాంబికంగా పోతా ఉన్నానే, అందులో ఉన్న ఆనందం. నా శరీరంలో బలం ఉన్నందుకు మాత్రమే ఆనందం. అదంతా కాసేపు ఆనందం మన నాశనానికి దారి తీసింది. కానీ నిజమైన ఆనందం దేవుడిలో, దేవుడి సన్నిధిలో, ఆయనలో నాకు నిజమైన ఆనందం. నా హృదయంలో పక్షులు దేవుడు ఇస్తున్నాడు. అయితే ప్రార్థన మాకు పెట్టించాలి. ఏంటి ఆ ప్రార్థన అంటే, అయ్యా ఒకప్పుడు డాంబికంగా అందరూ నన్నే చూడాలి, ఫేస్బుక్ లో నేనే ఉండాలి, యూట్యూబ్ లో నేనే ఉండాలి అని పిచ్చెక్కిపోతా ఉన్నాను ప్రభా. ఆ గొప్పలు నా బ్రతుకులు బాగా చేయలేదు. కానీ ఒక్క తన యజమాని పాదాల దగ్గర ఉండదు కదా ప్రభువా, ఒక్క తన యజమాని పాదాల దగ్గర అంటా ఉంటుంది కదా. ఆ రకంగా ఈ లోకంలో జీవించే శివ శ్వాస నమ్మకం కానీ పాదాల దగ్గర ఉండే అటువంటి విశ్వాసం దయచేయ ప్రభు. నాకు ఎటువంటి గొప్పలు వద్దు, నా బ్రతుకు మార్చింది నువ్వయ్యా, ఈ నామం గణపరచబడాలి, నా బ్రతుకు తగ్గిపోబడాలని ప్రార్థన మారిపోతూ వచ్చింది. మళ్ళీ మీతో అందరితో చెప్తున్నాను, కనపడుతున్న ఈ కాప్టాలుగానే చూడమాకండి. మనుషులు వెంబడించడం మానండి. మనుషుల్ని బాగు చేసిన ఆ దేవాది దేవుడు మాత్రమే చూడండి. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యం. ఇక్కడితో నా మాటలు ముగిస్తుంది. ఈ రోజు నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని యొక్క మహాకృప బట్టే తప్ప నా జ్ఞానము కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, నా భక్తి అంతకన్నా కాదు. ఇది కేవలం దేవుని యొక్క మహాకృప బట్టి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్నగారికి, ప్రభు గారి అయ్యగారికి కూడా ఇప్పుడు వరకు ఎంతో శ్రద్ధతో విన్నా మీ అందరూ కూడా ప్రభు పెట్టుకుంటారు. మరోసారి అంటున్నాను, నమ్ముటిని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ నుంచి నమ్మడం మానేసి ఇక్కడ నుంచి నమ్ముదామండి. ఇక్కడ నుంచి నమ్మిన తర్వాతే దేవుని యొక్క విలువేంటో, మందిరం ఒక విలువేంటో, దైవజనుల యొక్క విలువేంటో అర్థమవుతా వచ్చింది. దయచేసి ఆలోచించండి, ఆలోచించండి. దేవుడు బహుచారుగా ప్రియ తమ్ముడా, ఈ రోజు నువ్వు ఉన్నావంటే నీ వెనక మన ప్రార్థన అనే కంచం లేదు. ఎంతో మంది మన స్నేహితులు ఈ రోజు లేరు. ఆలోచించు. మన దేవుడు మన ఇంట్లో ఉన్నప్పుడే మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఆలోచించు. మనం దేవుడి చేతిలో బాణాలుగా ఉండాలి, అపవాది చేతిలో బలహీనంగా ఉండదు. ఈ లోకంలో ప్రతిదీ కాసేపు ఆనందం. ఆ ఆనందం మనం నరకానికి దాచిపెట్టలేదు. నిజమైన ఆనందము దేవుడిలో ఉంటుంది. ఆనందము దేవుడు మీకు ఎవరైనా కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పక్షిపాత కాదు. యేసు ప్రభు వారు అందరికి ఎవరండి? ప్రభువై దేవుడై ఉన్నాడు. నా బ్రతుకులు మార్చిన దేవుడు నీ బ్రతుకు కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ హృదయమును తలుపు చేసి దేవుడికి అవకాశం ఇస్తావా? అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దలు కానీ వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందుతాడు. ఆలకించింది దయచేసి మరోసారి అందరూ గమనాలు చూపిస్తూ దేవుడు ఈ యొక్క సాక్ష్యము మీ వినికిల్లో దేవుడు దీవించునుగా. సమస్త మహిమ ఘనత సర్వశక్తి గల దేవాది దేవుడికి మాత్రమే కలుగునుగాక.